దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుకొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనను కంచెన గాడిద వలనని మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటితోనూ వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందంగా ఆనందించుడి. పరిశుద్ధ వాక్యం దేవునికి ఆమేన్. ఇక్కడ మనం కీర్తనలో చూసినట్లయితే మొదటి వచనం నుండి కూడా ఎవరు ధన్యులను సెలవిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు అంటే, మనం అతిక్రమములు పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధానంలో ప్రాయశ్చిత్తం పొందాలి. వాటిని ఒప్పుకోవడం కాదు, ఏసా నేను ఇలా చేశానేసి అందుకని నాకు ఇలా జరుగుతుంది ఏసా అని చెప్పి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వెళ్ళిపోతే కాదు, మరలా మనం వెళ్ళి దాన్ని తిరిగి చూడకూడదు. దేవునికి అయిష్టమైనది ఏం చేసాం, మనం ఇప్పుడు కన్నీరు కారుస్తున్నామంటే లేదా మనం దుఃఖపడుతున్నాము అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్కూల్లో నేను లేట్గా వెళ్ళాను, పనిష్మెంట్ వచ్చింది నాకు. అప్పుడు నా పనిష్మెంట్కి గల కారణం ఏంటి? నేను లేట్ అయ్యాను. మనం చేసిన మన స్వంత పనులను బట్టి లేదా మన ఆలోచన తలంపుల ద్వారా మనం చేసిన దాన్ని బట్టి మనం కృంగిపోతూ ఉన్నాం. ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాం. అది మనం కనబడే విధంగా కాదు, మన ఆలోచనలో చేయొచ్చు, తలంపుల్లో చేయొచ్చు, లేదా ఒకరికి మనం దూషించవచ్చు. ఏదైనా సరే మనం ఏమైతే చేస్తున్నామో మన పాపములన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా ఆయనది. సో ఈ క్షణంలో యేసయ్యా నీ సన్నిధానంలో నిలబడి ఉన్నాను. యేసయ్యా నా జీవితం ఏంటో నీకు తెలుసు, నా హృదయం ఏంటో నీకు తెలుసు. ఇంకా ఏమైనా మలినం నా జీవితంలో ఉంటే, నా హృదయంలో ఉంటే శుద్ధి చేయండి ప్రభా. నీకు ఇష్టమైన కార్యం ఏమైనా నాలో ఉంటే ఈ క్షణమే తుడిచివేయండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. అదే క్షణంలో ఇంకా ఆయన కృపను బట్టి మనం ఇక్కడ నిలవబడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చున్నారు, మరి ఒక్క ఛాన్స్ ఇచ్చారనమాట. ఇకనైనా ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టవా, నీ పాపాన్ని నేను క్షమిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడి నామాన్ని ఆరాధన చేద్దామా. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషంలో ఏ ఒక్కరు కూడా అనాలోచన లేకుండా వేషధారిగా కాకుండా మన మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు అన్న జ్ఞానంతో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేద్దామా. దావీదు సెలవిస్తూ ఉన్నాడు, మనం మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన ఎంతగానో కృప చూపించి మన ఆశీర్వదించి దేవుడిగా ఉన్నాడు. మనం ఏ విషయాల్లో దేవుడికి దూరం అయిపోతున్నామో, ఏ విషయాలను బట్టి దేవుని మనం దూరం పెడుతున్నామో, యేసయ్యా నీ సన్నిధానికి నేను రాలేకపోతున్నాను యేసయ్యా, నేను నిన్ను దూరం పెడుతున్నాను యేసయ్యా, నేను నిన్ను తృణీకరిస్తున్నాను యేసయ్యా, నన్ను క్షమించవా. నీ వల్ల నేను నా పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాను యేసయ్యా, నేను ఘోర పాపిని ప్రభా, నన్ను క్షమించండి యేసయ్యా. నీ కృప ద్వారా నేను ప్రభా కేవలం నీ కృప ద్వారా యేసయ్యా నీ సన్నిధానం ఇస్తున్నాను యేసయ్యా. యేసయ్యా నీ అవకాశం బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించున్నామా. ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమించకపోతే మనం ఈ సమయంలో ఈ సన్నిధానంలో నిలబడి ఉన్నాం. ఆయన ఇష్టమైన కృప కొరకే దేవుని ఆరాధన చేద్దామా. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. నీకు ఇష్టమైనది ఏమైనా నా హృదయంలో నా జీవితంలో ఉన్న తీసివేయండియ్యా. నన్ను కడగండి యేసయ్యా, నన్ను శుద్ధిపరచండి యేసయ్యా. ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 హల్లెలూయా. మనం ఎంత ఘోర పాపం చేసిన ఆయన తన ప్రేమతో మనం హత్తుకునే దేవుడు యేసయ్యా. ఒక్కసారి నన్ను దృష్టించాయా, నేను తప్పు చేస్తాను ప్రభా, నన్ను కడగండి యేసయ్యా. నా దుఃఖానికి కారణం నేనే యేసయ్యా. నేను నిన్ను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించాను ప్రభా. లోకం వైపు చూస్తానయ్యా, లోక ఆశీర్వాదం కోసం చూస్తాను
లోకం మనల్ని వెలివేసిన, బంధుమిత్రులు మనల్ని వెలివేసిన, స్నేహితులు మనం వెలివేసిన, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు అనుకున్నాడు. నువ్వు చెడువాడు అని దూషించేవారు అనేక మంది ఉంటారు. నువ్వు చెడు చేస్తున్నావని మనం తృణీకరించిన వారు అనేక మంది ఉంటారు. నువ్వు ఎంత ఘోరం పాపం చేసినా సరే ఒక్కసారి నా దగ్గరికి రా, ఒక్కసారి నా సన్నిధంగా రా, ఒక్కసారి తండ్రి నన్ను పిల్లవాని దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. సన్నిధిలో వచ్చాను ప్రభు, నా చేయి పట్టుకొని మనం ఒక్కసారి అడిగితే మన చేయి పట్టి నడిపించే దేవుడు మనకున్నాడు. మన పరలోకపు తండ్రి మనకున్నాడు. మన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుంటామా? యేసయ్యా నీ చేసిన కార్యాన్ని బట్టి ప్రభు నన్ను అనేక మంది దూషిస్తున్నారు. నా క్రియలను బట్టి ప్రభు బంధుమిత్రులు వెలివేస్తున్నారు. ప్రభు ఒంటరిగా ఉన్నానయ్యా, నా చేయి పట్టుకోయా, నన్ను నడిపించేసయ్యా. నాకు సహాయం నీవే ప్రభు, నా తోడు నీవే యేసయ్యా. యేసయ్యా నా చేయి పట్టు, యేసయ్యా నన్ను నడిపించవా. మన చింత ఎవరితో ఆయన మీద వేస్తే మనకి తోడుగా నడిపిస్తారన్న దేవుని ఆరాధన చేద్దామా? ప్రతి ఒక్కరూ అడుగుదామా? యేసయ్యా నన్ను క్షమించయ్యా. యేసయ్యా లోకంలో ఎవరు నాకు లేరు ప్రభు, నా చేయి పట్టి నడిపించయ్యా. నాకు సహాయం నీవే తండ్రి, నాకు ఆధారం నీవే యేసయ్యా. నీవు కాక వేరొకరు లేరు ప్రభు. నీ ప్రేమ గొప్పది యేసయ్యా, నీ శాంతి గొప్పది యేసయ్యా. నన్ను నడిపించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నన్ను శుద్ధిగా చేయండి ప్రభు. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా ప్రభు, నేను ఇంకా లోకం వైపు చూస్తున్నానయ్యా. నన్ను క్షమించండియ్యా. ప్రతి ఒక్కరు అడుగుదామా? యేసయ్యా నన్ను క్షమించు ప్రభు. ధన్యురాలుగా ధన్యుడుగా నన్ను చేయి యేసయ్యా. ఈ క్షణం నుండి ప్రభు నేను మారాలి ప్రభు, నా జీవితం మారాలి యేసయ్యా. నన్ను మోసం చేస్తున్నారు ప్రభు, నన్ను వెలివేసి ఉన్నారు ప్రభు. నా ఆదరణకర్త నీవే యేసయ్యా. యేసయ్యా నన్ను ఆదరించండి ప్రభు, నన్ను నడిపించండి యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామా? యేసయ్యను, యేసయ్యా నా తోడు నీవే ప్రభు. ప్రతి ఒక్కరిని దర్శించండి యేసయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి ప్రభు, ప్రతి ఒక్కరికి తోడండి యేసయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా మనం ఎంత ఘోర పాపం
చేసిన ప్రతి ఒక్క తప్పిదమును ప్రభా పాపమును క్షమించండి యేసయ్యా. యేసయ్యా నిన్ను ప్రేమింపక ప్రభా లోకం వైపు చూస్తున్నప్పుడు ప్రభా మాకు దుఃఖమే మిగిలి ఉన్నది ప్రభా, మాకు కన్నీరే మిగిలి ఉన్నది ప్రభా. యేసయ్యా మేము నిన్ను తృణీకరిస్తున్నామేమో ప్రభా, నీకు ఇష్టంగా జీవిస్తున్నామేమో యేసయ్యా క్షమించండి ప్రభా. ఈ క్షణం నుండి ప్రభా యేసయ్యా నా జీవితం మారాలి యేసయ్యా, నా హృదయం మారాలి యేసయ్యా. మమ్మల్ని మార్చండి ప్రభా, నీకు ఇష్టలుగా చేయండి ప్రభా, నీ వల్ల చేయండి యేసయ్యా. నీ సన్నిధానంలో నిలువబడి ఉన్నాం యేసయ్యా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని తాకండి ప్రభా, మా హృదయాలు మీరు శుద్ధి చేయండి తండ్రి యేసయ్యా. యేసయ్యా మేము మా పాపంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాము ప్రభా, మరలా మేము వెనుక చూడకుండా ప్రభా, మా పాత జీవితాన్ని చూడకుండా యేసయ్యా మీరు మమ్మల్ని నడిపించండి యేసయ్యా. లోక ప్రేమ శాశ్వతం కాదు ప్రభా, లోక సహాయం శాశ్వతం కాదు యేసయ్యా. శాశ్వతమైన దేవుడు అయిన నిన్ను ప్రభా యేసయ్యా మేము కలిగి ఉన్నాము తండ్రి యేసయ్యా. నీ వల్ల మేము మారడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీ సహాయం కోరుచున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీవు చూస్తున్నావు తండ్రి యేసునామమున ప్రభా మీరు నడిపించండి ప్రభా, మా చేయి పట్టి నడిపించండి యేసయ్యా. ప్రతి ఒక్క కన్నీటిని తుడవండి యేసయ్యా, ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ వల్ల నింపండి యేసయ్యా, నీ ఉన్నాన ధైర్యాన్ని నింపండి యేసయ్యా, నీ జ్ఞానాన్ని మీరు మాకు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి ప్రభా, నీ నామంలో యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా సమాధానంగా తిరిగి వెళ్తున్నందుకు స్తోత్రములు ప్రభా, సంతోషంగా తిరిగి వెళ్తున్నందుకు స్తోత్రములు యేసయ్యా. మమ్మల్ని శుద్ధి చేసుకునే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మీరు మమ్మల్ని కనుగొని యేసయ్యా, పుట్టండి యేసయ్యా, తాకండి యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి యేసయ్యా. యేసయ్యా దానిషాలు చెప్పే వర్తమానం ద్వారా ప్రభా మా హృదయాన్ని శుద్ధి చేయమని అడుగుతున్నాను ప్రభా. మీరే మాకు తోడని నడిపించండి ప్రభా. కన్నీటితో వచ్చిన వారిని ప్రభా, వారి వేదన్ని కన్నీటిని చూస్తున్నారు ప్రభా, మీరే వారికి సమాధానం దయచేయండి ప్రభా. అనారోగ్యంగా వచ్చిన వారిని మీరే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దీవించండి యేసయ్య. యేసయ్య స్తుతుల ద్వారా ప్రభా మీరు మహిమ పొందినారని నమ్ముచూ స్తుతిస్తూ మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చున్నాం, సంతోషంగా చెప్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మళ్ళీ ఈ విశ్రాంతి దినం ఆయన సన్నిధానంలో నిలబడడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాన్ని చెల్లించుకుందాం. సో ఆయన హస్తం క్రింద ఏమున్నాయో అన్నీ విన్నారు కదా, అవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆశ్రయించాలి, ఆయన హస్తాల్లో ఉండాలి. తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని పట్టుకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. లేదు నేను ఆడుకుంటానని మన జ్వానేష్ లాగా మొత్తం రౌండ్స్ వేస్తూ ఉంటే వాళ్ళ ఇష్టం అయిపోతుంది, పడిపోతాడు లేదా దేన్నైనా తగులుకుంటాడు అలా కదా. మనం కూడా యేసయ్య మన చేతిని పట్టుకున్నంత వరకు కూడా కంట్రోల్లో ఉంటాం, బాగుంటాం. లేదు నాకు ఇష్టం నేను ఇది పరిగెడతానని చెప్పి మనం లోపం వైపు పరిగెట్టినట్లయితే మనం కూడా అలానే పడిపోతుంటాము, దెబ్బలు తగులుతూ ఉంటాయి. మళ్ళా వచ్చి అయినా సరే దేవుడు ఎలాంటి వారంట, అయినా సరే తిరిగి వచ్చి బిడ్డ పడిపోతే ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? గట్టిగా కొడుతుంది, కొట్టి మళ్ళా దగ్గరికి తీసుకొని ఆదరించి ప్రేమిస్తుంది. అటువంటి ప్రేమ మన తండ్రి అయిన యేసయ్య కూడా చూపిస్తున్నారు. మనం ఎన్నిసార్లు తొలగిపోయినప్పటికీ, ఆయనకి అయిష్టంగా మనం ఎన్నిసార్లు నడిచినప్పటికీ, ఎన్నిసార్లు లోకం వైపు చూసినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవారు కాదు. మన కన్న తల్లిదండ్రులు మనం ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మనల్ని అంగీకరిస్తారు. యేసయ్య కూడా మనం ఎన్ని తప్పిదములు చేస్తున్నా, ఎన్ని పాపములు చేస్తున్నా వచ్చి ఒక్కసారి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి తండ్రి అనగానే అతని మనసు ఐస్లో కరిగిపోతుందంట. ఎలాగో కరిగిపోతుంది కదని పదే చేశారు అనుకోండి, తల్లిదండ్రులు మాత్రం ఊరుకుంటారా? గట్టిగా కొడతారు కదా, యేసయ్య కూడా అలానే కొడతారు అనమాట. అలా మనం దరువులు కాసేవారుగా కాకుండా ఆయన ప్రేమను ఇంకా పొందుకునే వారుగా ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న మాట నాకు ఈ వీక్లో చాలా గుర్తొచ్చింది అనమాట. ధనవంతుడు లాజరు కథ మీకు తెలుసు కదా.
తెలుసా? తెలీదా? తెలుసు కదా. దానిలో చూసినట్లయితే ధనవంతుడు చనిపోయాక నరకంలో ఉంటాడు, దేవుడికి ఒక ప్రార్థన చేస్తారు. ఏంటది? అతడు ఏంటంట చనిపోయాక నరకంలోకి వెళ్ళి అప్పుడు వేడుకుంటాడు అనమాట. ఏంటి? వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సహోదరుల్ని రక్షించమని. అది ఈ వారంలో అనమాట ఎక్కువగా నాకు అది జ్ఞాపకం వస్తూ ఉంది. సో మనం ఏంటంటే దేవుని తెలుసుకున్న మనం దేవునిలో బలంగా ఉందాం, ఆయనకి ఇష్టంగా ఉందాం, ఆయన చిత్తానుసారంగా ఉందాం. ఇప్పుడు నార్మల్గా మనం మాట్లాడి వదిలేయడం కాదు, మన చుట్టూ ఉన్న వారిని, బంధుమిత్రుల, స్నేహితులను. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రాణం పెట్టారు. మనం కూడా చాలా మందిని ప్రేమిస్తున్నాం. మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు వారు అందరూ ఉన్నారు కదా. వారందరూ కూడా రక్షింపబడాలి. వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మీరు చేయట్లేదని నేను అనట్లేదు. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారేమో, మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీరు చిన్నప్పటి నుండి ఎంతమందిని అయితే చూసారో, ఎంతమందిని అయితే కలిసారో, ఎంతమంది మాటలైతే మీ చెవిలో పడ్డాయో, ఎంతమందిని అయితే లేవగానే చూస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా మనం పేరు పెట్టి చేయడానికి అంతమంది గుర్తుండకపోవచ్చు, అంత టైం కూడా మీకు లేకపోవచ్చు. సో మీరు ఇలా ప్రార్థన చేయండి, యేసయ్యా నాతో పాటు ఉన్నవారందరూ, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న స్నేహితులు, కాలేజ్లో చదివిన ఫ్రెండ్స్, ఆఫీస్లో ఉంటున్న నా కొలీగ్స్, ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు నీ రాజ్యంలో ఉండాలి యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణం గురించి చదివాం కదా, అది అలాగా పాడైపోయి అక్కడ దాన్ని చూసినట్లయితే దాని గురించి పెట్టిన మొర గొప్పది అన్నారు. మనం కూడా మన దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎంతగానో మొరపెడుతున్నాం కదా. మనం ఇంత ప్రార్థన చేసి కూడా ఇంకా చాలా మారవలసి ఉంది, చాలా చేంజ్ అవ్వాల్సి ఉంది. అనేక ఇన్సిడెంట్స్ జరుగుతుంటే హృదయం వేదన చెందుతూ ఉంది కదా. సో అలాంటి వాళ్ళందరినీ మార్చిపోయి యవనస్తులు అనేక మంది నాశనం అయిపోతున్నారు, ఇలాగా డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, ప్రేమ పేరుతో చనిపోతున్నారు, చంపేసుకుంటున్నారు. అది అస్సలు చాలా వినడానికే బాధకరంగా ఉంది. మన లైఫ్ మనం చూసుకుంటూ సాగిపోతున్నాం, మనకి ఏం కావట్లేదు కదా. నడుస్తూ ఉండేటప్పుడు రోడ్డు బాగుంది, వెళ్ళిపోతున్నాం. పల్లెటూరులో వెళ్తే ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అక్కడ నొప్పి మనకు తెలియదు, ఒకసారి నడిస్తే తెలుస్తుంది కదా. మనం అక్కడ వెళ్ళి నడవవసరం లేదు. కానీ అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి యేసయ్యా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా దేశం నేను ఉన్నాను కదా, రక్షింపబడాలి యేసయ్యా. ఈ దేశంలో నేను పుట్టానంటే నా నుండి నా దేశ రక్షణ కావాలి. యోసేపు వేరే దేశంలో, అన్య దేశంలో ఉండేటప్పుడు తన ద్వారా ఆ రాష్ట్రం అంతటికి, ఆ ప్రజలందరికీ కూడా క్షేమం కలిగింది. దేవుడు మనల్ని ఎందుకొని ఈ ప్రాంతంలో పెట్టారంటే మన ద్వారా అందరికీ క్షేమం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయంలో ప్రార్థన చేయండి. ఇంకా ఏంటంటే రేపు ఎల్లుండి పాస్టర్ గారు మీటింగ్స్కి వెళ్తున్నారు. రేపు దేవరపల్లిలో ప్రసన్న కుమార్ అనే గారితో కలిసి వెళ్తున్నారు. అలాగే ఎల్లుండి రాజధాని దగ్గర ప్రేయర్ ఉంటుంది. ఎల్లుండి రాత్రి పార్వతీపురంలో మీటింగ్ ఉంది. సో పాస్టర్ గారు ప్రయాణాల నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. మరొకసారి అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకటి, మనం బాధపడుతున్నామంటే అది మనం చేసిన మిస్టేక్స్ ద్వారానే. ఇప్పుడు చెప్పులు లేకుండా ఎండలో నడిచి కాలిపోతుందని ఏడిస్తే ఏంటి? మనం ఏం చేయలేదు, దగ్గర చెప్పులు వేసుకోలేదు. సో మనం ఏదైనా చేసే ముందు లేదా ఎక్కడికైనా వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేయండి. ప్రార్థన చేసుకుని పని చేస్తున్నా నాకు మిస్టేక్ జరగకుండా చూడండి వేసి అని చెప్పి మనం దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తారు. సో మనం ఏదైనా ఒక విషయాన్ని ఫేస్ చేస్తున్నామంటే వేసే దానికి రీజన్ నేనేమో. దేవుడు మనకి టెస్ట్ పెట్టేవి కొన్ని ఉంటాయి. యోబుకు దేవుడు టెస్ట్ చేశారు కదా, నన్ను దేవుడు అది టెస్ట్ చేస్తున్నారు అనుకున్నవి కూడా కొన్ని ఉంటాయి, మనకు పొందేసినవి కూడా కొన్ని ఉంటాయి. సో డిఫరెన్స్ మనం గమనించి ఏదైనా నా ద్వారా నేను పొందేసుకున్నానేమో నన్ను క్షమించండి అని చెప్పి ఈ రీతిలో కూడా ప్రార్థన చేసుకున్నాం. అలాగే ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. వచ్చి సమయాన్ని వ్యర్థపరచకుండా మనం వచ్చిన ప్రతి మనము ఒకటి మనం ఏదో ఒంటరిమా చెప్పండి,
అది ఎన్ని రోజులకి సరిపడే వాటర్ తాగుతుంది అంటామంటే 6 నెలల పోనీ ఎన్నో రోజులు ఎక్కువ డేస్కి సరిపడే వాటర్ ఒకసారి తీసుకుంటారు. ఇప్పట్లో క్రైస్తవులు కూడా ఒంటెల్లా మారిపోయారు అనమాట. వారానికి ఒకసారి వచ్చి వారం అంతా సరిపడా ఆహారం నేను తీసుకుంటున్నాను అన్నట్టు అయిపోయారు. అలా అనుకున్న వాళ్ళందరూ మీరు తీసుకోండి, నేను వద్దన్నాను, కంప్లీట్గా తీసుకోండి, ఓకేనా? అది ఎలా అయితే ఫుల్ఫిల్గా తీసుకుంటుందో అన్ని డేస్కి సరిపడా వాటర్ మీరు రిమైనింగ్ డేస్లో రాలేకపోతున్నారు, మిగిలిన 6 దినాలు రాలేకపోతున్నారు కదా, ఏసే నన్ను ఫిల్ చేయండి ఏసే అని చెప్పి మనం ఆశపడుతూ ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడలాగిన డైరెక్షన్ను దేవుడు బలంగా వాడుకోలాగిన ప్రార్థన చేద్దాం. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరులో నిరీక్షనిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరులో నిరీక్షనిచ్చు మాటలు. గడంధకారములో వెలుగునిచ్చు మాటలు, గడంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు నిత్య జీవ ఊటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు. ప్రస్తుత దినాల్లో దేవుని కోపము ఎక్కువగా ఉందట మనుషుల మీద. చాలా రోజుల నుండి ధ్యానం చేస్తున్నాను, మరలా ఉదయం కూడా ధ్యానం చేశాను. ప్రభువా, మమ్మల్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాయనా? నిన్ను బట్టి అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే కరోనాలో అందరూ రాలిపోయారు, కానీ మేము ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. చాలామందికి ఆరోగ్యం లేక హాస్పిటల్లో ఉన్నారు. మేమైతే నీ సన్నిధికి బయలుదేరుతున్నాం, హ్యాపీగానే ఉన్నాం. చాలామందికి తిండి లేక చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, మాకైతే తిండి పెట్టావు, మేము హ్యాపీగా ఉన్నాం. చాలామంది వస్త్రాలు లేక దిగంబరులుగా తిరుగుతున్నారు, మేము తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. మరి నిన్ను బట్టి మేము సంతోషంగా ఉన్నాం. మరి నన్ను బట్టి, మమ్మల్ని బట్టి మీరు ఎలా ఉన్నారంటే, ఆయన ఆన్సర్ ఏంటంటే, నీ మీద నాకు చాలా కోపంగా ఉన్నాడు. దేవుడు అంట మన మీద సంతోషంగా లేడట, కోపంగా ఉన్నాడట. తండ్రి కుమారుని మీద ఎప్పుడు కోపపడతాడు కదా? అలాగే నేను న్యాయాధిపతుల గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు అందులో నుండి ఒక మాటను చూపించాడు. ఇందును బట్టి నేను కోపంగా ఉన్నాను వెళ్ళి చెప్పు. ఈ మాట ఇక్కడ కూర్చున్న మన అందరికీ వర్తిస్తుంది. గమనించండి, దేనిని బట్టి దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడో ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం తెరిచి ఉంచితే అందులోనే కొన్ని విషయాలను బట్టి దేవుడు మన మీద బాధపడుతూ కోపంగా ఉన్నాడట. ఏం చేసామని కోపపడుతున్నావు అని అడిగితే ఆయన చెప్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం తెరిచి ఉంచండి. దాని ముందుగా కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తాను. ఇప్పుడు బైబిల్ ప్రారంభం నుండి చదువుతున్నారు కొందరు. ఎప్పటికి ఎక్కడికి వచ్చారు? దినవృత్తాంతములు 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం ఇంచుమించు కంప్లీట్ అయింది. కాలం కూడా ప్రతి సండే సాయంకాలం కూడా 7 గంటలకు ఆరాధన ఉంటుంది, గుర్తుంచుకోండి. మనం మీటింగ్స్కి ఎక్కడికైనా వెళ్ళిపోతే తప్ప సంఘమంతా నాతో పాటు సంఘమంతా బయటికి వెళ్ళిపోతే తప్ప ప్రతి సండే 7 గంటలకి ఆరాధన ఉంటుంది. ఒకవేళ నేను లేకపోతే పాప, లేదంటే ఎలీషా పాస్టర్ గారు, లేదంటే మీలో ఒకరు ఎవరో ఒకరు నడిపిస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఎంతవరకు రాని వారు మీకు మీరుగా గట్టిగా లెంపలు వేసుకొని ఈ రాత్రి నుండి మళ్ళీ రండి, ఇంటికి వెళ్ళి లెంపలు వేసుకోండి. ఇక్కడ
దేవుడు అంటే భయం ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఇండైరెక్ట్గా దివారాత్రులు దానిని ధ్యానించువాడు, అది ఇండైరెక్ట్గా మనం ఆజ్ఞ పాటించేస్తున్నాం, మనకు తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే అలవాటు ప్రకారం చర్చికి ఉదయం వచ్చేస్తారు, సాయంకాలం ఉదయం ఎందుకు వస్తుందో తెలియదు. కానీ కృపగలిగిన దేవుడు వాళ్ళని ప్రేమించి పాటలు రాకపోయినా చదువు లేకపోయినా నా సన్నిధికి నా బిడ్డ వస్తుంది అన్న దయా దాక్షిణ్యంతో మరికొన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. కనుక ఆ సమయాన్ని కేటాయించాడు. ఓకే, ఆది కాండంలో మనం చూసినట్లయితే 50 అధ్యాయాల్లో దేవుడు సృష్టిని చేసిన తరువాత మొదటి మానవుడు ఒక ఆయన కనబడతాడు. ఎవరు? ఆదాము. ఆదాము అంటే అర్థం మన్ను లేదా నేల, ఇంకా పర్యాయ పదం మానవ జాతి అని అర్థం. ఆ మొదటి మానవునికి సహాయం చేశాడు. ఒక సహాయం ఏంటి? ఆ సహాయం స్త్రీ. అంతవరకు దేవునితో దేవునిలో ఉన్న ఈ వ్యక్తి స్త్రీ ఎప్పుడైతే వచ్చిందో దేవుని నుండి తప్పిపోయాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దేవుళ్ళు బలంగా ఉండాలనుకునే వాళ్ళు నా వలే వివాహం చేసుకోకుండా ఉంటే మంచిదన్నాడు. అంటే ఖచ్చితంగా నీ జీవితంలోనికి ఒక పెన్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా కొంచెం మార్గం తప్పిపోతానైనా జాగ్రత్త అన్నట్టు ఆ రోజుల్లో. అంటే అందరూ అలా ఉంటారని కాదు. సరే, దేవుడు వీళ్ళని చేసి బ్లెస్ చేసేసాడు. ఒక్క ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దీవించలేదు. తనతో పాటు స్త్రీ వచ్చిన తర్వాతే వారిద్దరిని. ఒక పురుషుడు వస్తే కుదరదు, నీతో పాటు స్త్రీ రావాలి. ఒక స్త్రీ వస్తే సరిపోలేదు, నీతో పాటు పురుషుడు కూడా కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మిమ్మల్ని దీవిస్తాడు. కొంతమంది ఇంట్లో ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు వస్తే ఒకరు రారు. కొంతమంది తెలివిగా వారానికి ఒకరు పంచుకుంటారు, ఈ వారం నువ్వు వెళ్ళు, వచ్చే వారం నేను. అలా కుదరదు, ఇద్దరు కూడా కూర్చోవాలి. కంప్లీట్గా దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలి అంటే స్త్రీ పురుషుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆయన చేతులు ఎత్తి ఆశీర్వదిస్తాడు. ఆయన చేతుల్లో ఏముందో పోయిన వారం చూస్తాడు. దేవుడు ఆ ఫ్యామిలీని చాలా ఇష్టపడిపోయాడట. నాకు చాలు, నాకు చాలు, నన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి వీళ్ళు ఉన్నారు, నాకు చాలు అని చాలా సంబరపడిపోయాడు దేవుడు. హ్యాపీగా ఫీల్. ఎంతలోగా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడండి. ఎవరండి ఆ వ్యక్తి? సర్పం. మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని నుండి వాళ్ళని, దేవుని నుండి నిన్ను తప్పించే ఏ వ్యక్తి అయినా నీకొద్దు. తల్లి అయినా వద్దు, తండ్రి అయినా వద్దు, భార్య అయినా వద్దు, భర్త అయినా వద్దు, పిల్లలైనా వద్దు, ఉద్యోగమైనా వద్దు, అధికారమైన వద్దు, అందమైన వద్దు, చదువైనా వద్దు, ఏది వద్దండి. దేవుని నుండి నిన్ను దూరం చేసేది ఏదున్నా అది నీకు వద్దు. నాకైతే వద్దు. మీరు ఎవరైనా చెప్తారా? గుండె మీద చేయి పెట్టండి. దేవునికి దూరం చేసేది ఏది నాకు వద్దు. నిజంగా వద్దా? వెరీ గుడ్, హల్లెలూయా. మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి దేవునికి దూరం చేసేసాడు. కొంతమంది కొన్ని గుణాలు, వారికి ఉన్న కొన్ని అలవాట్లు, కొన్ని వ్యసనాలు వారికి దేవునికి దూరం చేసేస్తాడు. అంత ఘోరం అండి. మొత్తానికి దేవునికి దూరం అయ్యాడు మూడో వ్యక్తి వలన. చూడండి, వీళ్ళిద్దరు వలన ఏ గొడవ లేదు. భార్య భర్త బాగే ఉంటారు, వాళ్ళిద్దరు గొడవ లేదు. ఈ మధ్యలో అత్తమ్మ దూరు, అమ్మమ్మ దూరు, మేనకోడలు దూరు, లేదో ఆడపడుచు దూరు, లేదో బావగారు మరిది గారు దూరు,
లేదా మామయ్యో తండ్రో అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళు మధ్యలో దూరి వీళ్ళని ఏం చేశారు? దేవునికి ఈ రోజుల్లో కూడా అంతే. చాలా మంది మా ఇద్దరికేంటి గొడవలు లేవు కానీ మా అమ్మేనండి, మా ఇద్దరు గొడవ లేవు, మా మామ వస్తేనే గొడవలండి. కొన్ని కుటుంబాల్లో మా ఇద్దరు గొడవ లేవు కానీ మా అన్నయ్య వస్తేనే గొడవ, మా బావ వస్తేనే గొడవ. అలాంటి వాళ్ళని రానివ్వకండి, దూరం అయిపోండి, పర్వాలేదు. అలాంటి వాళ్ళు కొంతకాలం దూరం అయిపోండి. కొన్ని సంఘాల్లో మా అందరం పర్లేదు కానీ పలానాడు వస్తేనే సంఘంలో కంగాలు అవుతుందండి. అలాంటి వాళ్ళని దూరం చేసేయండి. 1-2 సార్లు బుద్ధి చెప్పాలట అలాంటి వాళ్ళకి, పర్సనల్గా చెప్పాలట, సంఘ పెద్దలు చెప్పాలట, సేవకులు చెప్పాలట. ఇంకా వినకపోతే బయటికి దోసేయాలట. వాక్యమే ఉంది, జాగ్రత్త. అలాంటి కట్టడలు లేకే ఏలీ కుమారులు దుర్మార్గులు అయిపోయారండి. ఏలీ ఎవరు? దైవజనుడు. ఏలీ కుమారులు ఎవరు? హొప్పిని, ఫీనెహాసు. ఆ రోజుల్లో ఆ కట్టడ లేక దుర్మార్గులు అయ్యారు. తండ్రి ఏమో ఆరాధన నడిపించి పరిశుద్ధంగా దేవుళ్ళలోనికి నడిపిస్తే, తండ్రి లేనప్పుడు హోలీ కుమారులు ఏడు చేసేవారు తెలుసా? ప్రార్థనకు వచ్చిన అమ్మాయిల మీద చేయిలు పెట్టడము, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు పట్టుకోవడం, కౌగులించడం మందిరంలో. ఎంత దుర్మార్గం అండి! ఎందుకు ఈ కట్టడ ఆ రోజుల్లో లేక యవ్వనంలో చచ్చిపోయారు. దేవుడు చంపేశాడు వాళ్ళిద్దరిని, ఘోరంగా చచ్చిపోయారు. సేవకుడైన తండ్రి 70, 80, 100 సంవత్సరాలు బ్రతికితే కనీసం 25-30 సంవత్సరాలు నిండకుండా చచ్చిపోయారు. ఎంత దుర్మార్గం అంటే! ఈ రోజుల్లో కూడా చాలా మంది అలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఫైర్ టీం నడిపించడానికి వచ్చి ఫైర్ టీం వారితో చెత్తగా మాట్లాడడం, బైబిల్ చదవడానికి వచ్చి బైబిల్ చదువుతున్న వారితో చెత్తగా మాట్లాడటం. అమ్మాయిలు అలాంటి వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎంత దూరం! నాకు ఇప్పటికీ కన్నీరు కలిగించే ఒక బాధ. మహానగరంలో గొప్ప వర్షిప్ లీడర్ అన్న, మీ వర్షిప్లో నేను జాయిన్ అవుతానంటే, అయితే చెల్లి నాతో ఒకసారి పాపం చేస్తే జాయిన్ చేసుకుంటానంటాడు. గొప్ప లీడరు, పట్టణాల్లో గొప్ప లీడర్, పేరు మనకు అవసరం. ఎంత ఘోరం అండి! వర్షిప్ బాగా చేస్తున్నాడు అన్న, బాగా పడుతున్నాడు, ఆ వైద్యంలో నేనుంటే పేరు వస్తుందని ఆడపిల్లలు ఆశపడుతుంటే ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన జీవితాలు మన బ్రతుకులు ఉన్నాయని జాగ్రత్త. కట్టుబాటు లేక ఏలీ కుమారులు ఆ దుర్మార్గులు అవడానికి కారణం కట్టుబాటు లేక. దుర్మార్గులైన మనల్ని సన్మార్గులుగా చేయడానికి ఆయన మందిరంలోనికి మనల్ని పిలిచాడు. మరి ఆయన మందిరంలోనికి వచ్చి దుర్మార్గంగా ప్రవర్తించారండి ఒత్తిడి ఫీనెహాసు. నిజంగా ఎంత బాధ కలిగిస్తుందండి! ఆ తండ్రి ఎంత కుమిలిపోయి ఉంటాడు, ఎంత వేదన. ఇప్పుడు దేవుడు అనేవాడు, ఏలీ ఎవని పాపానికి ప్రతిఫలం వాడు అనిపిస్తాడు, నువ్వు బాధపడక, నీ కొడుకులు ఇలాగైపోయాడు, నువ్వు ఏడకయ్యా, నీ కొడుకుల కంటే అద్భుతమైన నేను పంపిస్తానని సమూయేలు పంపాడు. హల్లెలూయా. అప్పుడు సమూయేలుకి అది ఏలీకి ఎంత బలం వచ్చిందండి! పోతే నా కుమారుడు బాగానే సభనే, కానీ సరైన నాకు దొరికిపోయాడు. అందుకని అక్కడి నుండి దేవుడు ఏం చేసేవాడు అంటే, ఏం చెప్పాలని సమూయేలుకి చెప్పేవాడు. అప్పుడు సమూయేలు వచ్చి అయ్యారు దేవుడు నాకు రాత్రిగా మాట్లాడాడు. వాస్తవానికి ఏలీ తర్వాత ఆ పరిచర్య ఎవరు చేయాలా? చూసారు, ఈరోజు సంఘాల్లో ఒక సేవకుడు ఘనంగా సేవ చేసి మరణిస్తే ఆ తర్వాత సేవ చేసేవారు ఎవరి కనబడటం లేదు. ఈ మధ్యలోనే బోరు శామ్యూల్ గారని గొప్ప దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. అయ్యగారు, మీ జీజీఎం మినిస్ట్రీ ఎలా ఉందని నేను అడిగాను. హైదరాబాద్లో ఎట్లున్నాడు ఆయన చనిపోయారు సార్ అని. మరి ఇప్పుడు మినిస్ట్రీ సంగతి అంటే మరేం లేదండి, ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఎలాగా? మరి ఆవిడ ఉంది కదా, ఆవిడ నడిపించలేదు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకోలేదు. మరి అందుకు తగిన సేవకులు ఉన్నారు కదంటే ఎవరిని పట్టించుకోలేదు. మొత్తం ఆయనతో పాటు సంస్థ కూలిపోయింది. ఎంత బాధ అండి అది! దేవుడు ఆశతో పిల్లలను పుట్టించి
వారి ద్వారా మహిమను తెచ్చుకుందని అనుకుని ఎంత ఆరాటపడితే మూడో వ్యక్తి అంటారు ఆయన పాడు చేసేసాడు, దేవునికి దూరం చేసి. దేవునికి దూరం చేసే ఏ మూడో వ్యక్తి నీకు నాకొద్దు. దేవునిలోనికి నడిపించినోలే మనకు కావాలి, దేవునిలో బలపరిచినోలే మనల్ని కావాలి, మనల్ని ఇంకా దేవునిలో బాగా పవిత్రపరిచినోలే కావాలి తప్ప దేవునికి దూరం చేసి ఏ ఫ్రెండ్ను నమ్మొద్దు, దేవునికి దూరం చేసి ఏ ఉద్యోగము వద్దు, దేవునికి దూరం చేసి ఏ చదువు వద్దు. ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. ఎంత త్యాగం అని గవర్నమెంట్ ఆదివారం సెలవు జాబ్ నాకు వద్దండి, నాకు దేవుడు కావాలి, ఆయన ఉన్నాడు కాబట్టి నేను బతికాను, నన్ను ఎలాగైనా ఆయన పోషించుకుంటాడు. కృష్ణా జిల్లా ఎంతో అద్భుతమైన విశ్వాసం ఉన్నారండి ఆ జిల్లాలో. మరి మన విశాఖపట్నం జిల్లాలో అలాంటి వాళ్ళు ఒకరైనా కనబడాలని చూస్తున్నాను. ఆలోచించి అయితే మూడో వ్యక్తి దేవునికి దూరం చేసేసాడు. జాగ్రత్తగా గమనించండి, మనం న్యాయాధిపతుల దగ్గరికి రావాలి. ఆది కాండంలో ఉన్నాం, ఇంకా ఫాస్ట్గా వస్తాను, 40, 50, 60లో వస్తాను. అయితే దేవునికి దూరం అయిపోయారు, బిడ్డలను కన్నారు. ముందెవరిని కన్నారండి? కయ్యేను. దుర్మార్గుడు అయిపోయాడు. తర్వాత ఎవరిని కన్నాడు? సన్మార్గుడు అయ్యాడు, మంచోడయ్యాడు. కానీ ఈ దుర్మార్గుడు అయిన వాడు మంచోడిని ఏం చేశాడట? అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. దుర్మార్గుడు మంచోడిని చంపుతూనే ఉన్నారు. వాడితో క్లోజ్ అనుకున్నారు. సైతాన్ని వాడు అనుకున్నాడు, ఇదిగో దుర్మార్గుడి కయ్యని ఇంకా బతికే ఉన్నాడు, కానీ సన్మార్గుడు ఏబేలు చచ్చిపోయాడు, నువ్వెంకేం గెలిచావు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏబేలుకు ప్రతిగా షేతును పుట్టించాడు. మళ్ళా సన్మార్గుడు వచ్చాడు, ఆహా నువ్వు ఇలా చేస్తావా అని అందులో నుండి మళ్ళీ దుర్మార్గుడు పుట్టించాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే మెతుషలను పుట్టించాడు. మెతుషల టార్గెట్ ఎంతకాలం బ్రతికాడండి? 969 సంవత్సరాలు బ్రతికాడు. అతనా ఆదాము 950 సంవత్సరాలు చనిపోయాడు. అంతకు మించి టార్గెట్ లేదనుకున్నాడు సైతం గారు. దానికి మించిన టార్గెట్ ఉంటుంది చూడని 969 తీసుకొచ్చాడు. ఆ మెతుషల తర్వాత కొన్ని కుటుంబాలు, కొన్ని తరాలు మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హానోకుని తీసుకొచ్చాడు. 969 లాస్ట్. అంతకు మించి ఎవరు బ్రతకరు, అంతకు మించి మరి నీతిగా ఉంటారని సైతాన్ గారు అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 365 సంవత్సరాలు బ్రతికించి అసలు మరణమే లేకుండా తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు హానోకు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, నోరు మూసుకోరా, అసలు నన్ను వెంబడించినోడు మరణమే, దీర్ఘాయుష్ కాదు, అసలు మరణమే లేదు, చూసుకో అనేసాడు. అంతే, మరణం లేకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎనోషును పంపాడు, ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నోవహును పంపాడు, దేవుని కోపం చల్లారింది. నోవహు తర్వాత భక్తులు చూస్తే దొరకలేదు. నోవహు అంటే నెమ్మది. ఏంటి నెమ్మది అంటే ప్రపంచానికి నెమ్మది కలిగిందట నోవహుని బట్టి. ఒక మనిషి ఒక కుటుంబంలో సరైనోడు ఉంటే ఆ ఒక్క మనిషిని బట్టి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం. మిగతా వాళ్ళందరూ చిందరవందరికి గందరగోళం అయిపోతారు. ఆ మనిషి ఎప్పుడు వచ్చేసరికి అందరూ అంటే ఆ మనిషి ఉండేసరికి ఆ కుటుంబానికి అలాంటి వాడు పుట్టాడండి. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెట్టినా, ఆడపిల్లలు అయితే మీరు కోడలుగా అడుగు పెడితే, మగపిల్లలు అయితే మీరు అల్లులుగా అడుగు పెడితే, మీరు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంటికి ఏముండాలా? నెమ్మది ఉండాలి. ఏ వీధిలో అడుగు పెడితే ఆ వీధిలో నెమ్మది ఉండాలి. మీరు ఏ ఊర్లో అడుగు పెడితే ఆ ఊర్లో నెమ్మది ఉండాలి. అంతేగాని అల్లరి, గందరగోళం, ఫలానా ఆవిడ వచ్చిందమ్మా వాటిలో పొడి నుండి కయ్యాలి, గంప. ఏం గంప?
ఆ గయ్యాల గంప అన్న పేరు రాకూడదు. వాళ్ళ ఆవిడ వచ్చింది నిజంగా ఎంత క్రమమో ఎంత పద్ధతో అన్నది. నెమ్మది కాలం అయింది. తర్వాత దేవుడు చూస్తే దొరకడం లేదండి, భక్తులు కరువైపోయారు. ఆకాశం నుండి దేవుడు నరులను చూసి పరిశీలన చేస్తున్నప్పుడు భూమి మీద భక్తులు కరువైపోయారండి. భక్తులు కరువైపోయారండి. ఇది ఎక్కడ చూడండి భక్తి. మరి ఇంకా పంటలు కరువు అయిపోయిందంటే ఇంకేదో కరువు అయిపోయిందంటే భక్తులు కరువయ్యారా. అప్పుడు దేవుడు వెదికి 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 చూస్తే ఎవరు కనపడలేదు. నోవాహు తర్వాత నోవాహు కుమారులు మళ్ళీ ఉన్నారు, షేము, హాము, యాపెతు. వారు పట్టించుకోలేదు దేవుడిని, వ్యతిరేకమైన పనులు చేశారు. మరి ఇప్పుడు నా కోసం ఒకడు కావాలా, నన్ను భక్తి చేసేవాడు ఒకడు కావాలా అని దేవుడు వెతికినప్పుడు కల్దీల దేశంలో ఒక ఊరు ఉందండి. ఆ ఊరు పేరు ఏంటండి? ఊరు. ఆ ఊరు పేరే ఊరు. ఆ ఊరిలో ఒకడు కనబడ్డాడు. భక్తుడు కాదు, తండ్రి పట్ల గౌరవం కలిగిన వాడు. తండ్రి అంటే ప్రేమ కలిగిన వాడు. తండ్రికి విధేయుడైన ఒకడు కనబడ్డాడట. ఎవరండి ఆయన? 3 అక్షరాలు ఆయన పేరు, అబ్రాము. ఏం పేరండి? అబ్రాము అనేవాడు కనబడ్డాడట. ఆ అబ్రాము తండ్రి ఎదుట ఆయన క్రమశిక్షణ, ఆయన పద్ధతి, తండ్రికి లోబడడం, తండ్రిని సంతోషపరచడం, ఇది చూసి నువ్వు నాకు కావాలరా బాబు, నువ్వు ఈ తండ్రికి కుమారుడు కాదు, నువ్వు జనములకు తండ్రిగా నేను మారుస్తాను, నువ్వు కావాలి అని వెళ్ళి ఆయనతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? దేవుడే. ఎవరితో మాట్లాడాడు? ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతో. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతో. అక్కడ అబ్రాముతో మాట్లాడాడు. అబ్రాము దగ్గరికి వచ్చి తానెవరో ఇంట్రొడక్షన్ తనకు తానే చెప్పుకుంటున్నాడు. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పుకున్నాడు. లేదంటే ఈ దేవుడు ఎవరో అబ్రాముకి? దేవుడు తనను తాను బయలుపరచబడకపోతే అసలు దేవుడు అంటే ఏదో మానవుడికి తెలియదు. మానవునికి దేవుడి గురించి ఎంత తెలుసండి? దేవుని గురించి మానవునికి ఎంత తెలుసు? ఎంత తెలుసు? మిమ్మల్ని అడిగాను అనుకో, దేవుని గురించి నీకు ఎంత తెలుసు అంటే ఏం చెప్తా? ఎలాగ వర్ణించుకెళ్ళిపోతే మన జీవితం సరిపోయినన్ని మాటలు చెప్తాం. కానీ దేవుని గురించి మానవునికి ఎంత తెలుసు అంటే ఒక్క మాటలో ఆన్సర్ ఏంటంటే, ఆయన ఎంతవరకైతే బయలుపరుచుకున్నాడో తనను తాను అంతవరకే తప్ప అంతకు మించి మనకేమీ తెలియదు. ఇది ఒరిజినల్ ఆన్సర్. దేవుని గురించి మనుషునికి ఎంత తెలుసు అంటే, ఆయన మనకు ఎంతవరకైతే బయలుపరుచుకున్నాడో, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో అంతే తప్ప అంతకు మించి తెలుసుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయకు. తన గురించి తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడండి? వాక్యం ద్వారా. అందుకే ఈ బైబిల్ మన చేతికి ఇచ్చేసాడు, ఈ గ్రంథం ద్వారా. ఈ గ్రంథంలోనే దేవుడు తన గురించి తాను ఎంతగా బయలుపరుచుకున్నాడో ఆ విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అంతకు మించి ఇంకా తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు ప్రయాస పడకు. కొంతమంది ఏంటంటే బైబిల్ని మించి ఏదో తెలుసుకోవాలని, ఏదో బోధించాలని, ఏదేదో మర్మాలని చెప్తారు. అదంతా ఉత్తి అబద్ధం. దేవుడు తన గురించి తాను ఎంతవరకు బయలుపరుచుకున్నాడో అన్ని విషయాలు బైబిల్లో మనకి ఇచ్చేసినట్టు. అందులో ఉన్నవే తప్ప మరి వేరే ఇంకేదైనా తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలని ఆరాటపడవలసిన పని నీకు వద్దు, లేదు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, కొన్ని ప్రాంతాల్లో వాక్యాలకు నేను వెళ్ళే ముందు పాస్టర్ ప్రార్థన చేస్తాను, ప్రభువా
నీ దాసుల్లో నుండి అనేకమైన మర్మములు బయలుపడుతున్నాయన. ఆమేన్ అంటారు చాలా మంది. అప్పుడు నేను అంటాను, అసలు మర్మమేమీ నాకు తెలియదండి. అదేంటంటే దేవుడు మర్మమేమీ ఉంచలేదు, మొత్తం అంతా ఓపెన్ చేసి ఈ 66 గ్రంథాల్లో పెట్టాడు. ఇంకా మర్మం ఏముంది? నేను చెప్పినా, మరొకరు చెప్పినా, ఎవరు చెప్పినా ఎందరో నువ్వు చెప్పాలా? మరి కంటిన్యూ బైబిల్ చదివినోడికి అవి తెలుస్తాయి లేదా? అవి చదవక ఇదేదో మర్మము. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథం నేను ఇప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడు చదవలేదు అనుకోండి, మాస్టర్ గారు ఎన్ని మర్మాలు బయలుపరిచారు దేవుడు. ఏ మర్మాలు లేవు, ఓపెనే. ఇంకా అందులో మర్మం ఏముంది? దేవునితో సహవాసం ఎక్కువ లేక, ఎక్కువగా దేవుని సన్నిధికి రాక, దేవుని వాక్యం ఏ అధ్యాయం లేదో తెలియక అదేదో మర్మము అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఈ బాగా చదివిన వాళ్ళందరూ మేమే మర్మాలు బయలుపరుస్తాం, మా ఫోటోలు అంత పెద్ద వేయండి అని ఆ ఫోటోలు వేయించుకోండి. మర్మాలు ఏమి లేవు. హల్లెలూయా. గమనించండి, మర్మాలు ఏమి మొత్తం ఓపెన్ చేసింది రాసేసాడు అంతే. అది చదవక మర్మం అనుకుంటున్నారు అంతే. బైబిల్లో ఉదాహరణకి ఒక అక్షరం పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడండి. చదివారు ఎప్పుడైనా? మర్మం. మర్మం ఎక్కడది? ఎక్కడి నుండి వచ్చింది? ఏమీ లేదు, బైబిల్లోనే ఉంది. ఆ రాజుగారి పేరు ఏంటి? సో 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 షోయరు అనేలో వస్తుంది కదా, సో ఆయన పేరు అది అంతే. అది చదవని వాళ్ళకి అనుకుంటుంది, ఎప్పుడు మనల్ని విన్న మర్మం పాస్టర్ గారు. పాస్టర్ గారు ఎక్కడ మర్మం తెస్తాడంటే, 1,00,000 మంది, కోట్ల మంది పాస్టర్ గారు చెప్పినా ఎక్కడ చెప్పాలి? అది నువ్వు చదవక మర్మం అనుకుంటున్నావు. అర్థమైంది కదా? అందుకు ఎక్కువ బైబిల్ చదవండి. అయితే ఇప్పుడు సరే, ఆది కాండంలోనే ఇంకా ఉండిపోయాం, వేగం రావాలి మనం. అయితే ఇప్పుడు దేవునికి కావలసిన వాడు దొరకలా. అప్పుడు ఏ దేశంలో చూసాడండి? కల్దీయుల దేశం. కల్దీయుల దేశం ప్రసిద్ధి ఏంటి? బొమ్మలు. దేశం అంతా బొమ్మలు చేసుకుంటారు. చక్కగా ముక్కులు అద్దుతారు, పన్నులు అద్దుతారు, మేషాలు పెడతారు, గడ్డాలు పెడతారు, పెట్టి అమ్ముకుంటారు, బతుకుతారు. ఆ జీవితం మనకి కొండపల్లి వెళ్ళదు. మీకు ఇంకా చెప్పాలంటే సునీత వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ముందుకు వెళ్ళిపోయారు, రైట్ సైడ్ చూస్తే అక్కడ బొమ్మలు తయారు చేసి ఉంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళిన అక్కడికి వెళ్ళి ఆ బొమ్మల మధ్యలో కొట్టు తీసుకోండి. అది అయితే బొమ్మల మధ్యలో ఉన్న వ్యక్తిని పిలిచి, అయ్యా బొమ్మలు కాదు, ఆ బొమ్మలను సృష్టించిన నిన్ను సృష్టించిన సర్వశక్తి గల దేవుడిని నేను రా అని పిలిచాను. అయితే చాలాసార్లు పిలుస్తుంటే అబ్రాము రానన్నాడట. వ్యాఖ్యానంలో ఉంటాయి మాటలు. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదయ్యా, మా నాన్నగారు ఇవి చేసుకొని అమ్ముకుంటారు, ఆయన మొత్తం అమ్మేసి ఇళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాడు, నేను వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేసుకోవాలా, నా ఉద్యోగం అది, మా నాన్న బాధపడతాడు, అతను ముద్దువాడు, నేను కూడా ఏది ఎక్కువ అవుతుంది అని చాలాసార్లు రానన్నాడు. ఫైనల్గా 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు పర్టిక్యులర్గా నీవు వచ్చినట్లయితే నిన్ను నేను ఏ విధంగా దీవిస్తానో ఆశీర్వదిస్తాను మొత్తం విషయాలన్నీ బయలుపరిచాడు. సరే చిత్తం ప్రభువా అని అప్పుడు ఒప్పుకున్నాడు. సరే మీరు పిలిచారు కాబట్టి వచ్చేస్తున్నానని వచ్చేసాడు. ఎలా రమ్మని చెప్పాడు? ఎలా రమ్మని చెప్పాడండి? నీ దేశమును, తండ్రి ఇంటిని, నీ బంధువులను, స్వజనమును విడిచి రా అన్నాడు. అప్పుడు అబ్రాహాముగా అయ్యగారు వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఇక్కడ 75 ఉన్నారు, ఒక చెయ్యి పైకి ఎత్తండి. మన చేతిలో 75. తెలిసి గారు 75. వెరీ గుడ్. అయితే 75 సంవత్సరాల వయసు, 65 సంవత్సరాల వయసు శారమ్మ గారి. అప్పుడు ఆవిడ పేరు శారా. శారయి.
3 అక్షరాలు ఉండేవి. శారయి. ఈయన పేరు అబ్రాము. సరే వస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. చూడండి, తెలియనప్పుడు నమ్ముతున్నాడు. అబ్రహాముకి ఇంకెవరో ఈయన పలానా 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 అని ఇంకెవరు చెప్పలే. డైరెక్ట్గా ఎవరు అడ్రస్ ఇచ్చారట. ఇప్పుడు మీకు దేవుని గురించి పరిచయం చేయడానికి నేను ఉన్నాను. ఉదాహరణకు అనుకున్నాను, ఎవరైనా అన్యులు ఉంటే వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళి యేసుని గురించి మనం చెప్తున్నాం. కానీ అబ్రహాముకి ఇంకెవరో చెప్పలేదండి. ఎవరు చెప్పారు? దేవుడే తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే. అలాంటి అనుభవం ఒక్కసారైనా నీకు కావాలండి. సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇలాగ అబ్రాముతో మాట్లాడినటువంటి అనుభవం నీ లైఫ్లో ఒక్కసారైనా నువ్వు అనుభవించాలి. ఇక ఆ రోజు నుండి నువ్వు దేవుని వదలవు. దేవుడే డైరెక్ట్ మాట్లాడేది. అదే నమ్మేశాడు అబ్రాము. అందుకే అబ్రాము దేవుని నమ్మేను అని ఉంటుంది. నమ్మాడండి. ఇంకంతే. నమ్మి దేశము కాని దేశానికి, ప్రజలు కాని ప్రజల దగ్గరికి, భాష రాని వారి మధ్య దగ్గరికి, అక్కడ ఏ ఆహారమో తెలియనప్పటికీ, అక్కడ సాంప్రదాయాలు సంస్కృతులు ఎరగనప్పటికీ అబ్రాం బయలుదేరిపోయాడు. చూసారండి, అదండి విశ్వాసం. మనం రేపు 21, 22, 23 మీటింగ్లకి వెళ్తున్నాం. చాలామందికి ఎక్కడో తెలీదు, వెళ్తున్నాం అంతే. అదేం ఫుడ్ పెడతారో తెలీదు, వెళ్తున్నాం అంతే. పడుకోవడానికి మంచాలే ఇస్తారో లేదంటే కింద గడ్డేసి చేపలు వేస్తారో తెలియదు, వెళ్తున్నాం అంతే. అక్కడ బాత్రూమ్ ల్యాబరేటరీలు ఉంటాయి, తోటలో పరిగెట్టలో తెలియదు, కానీ వెళ్తున్నాం. అక్కడ మినరల్ వాటర్ ఉంటుందో బోర్ వాటర్ ఇస్తారో తెలీదు, కానీ వెళ్తున్నాం అంతే. లక్ష్మణుడికి తెలుసు, తక్కువ రోడ్డు కాబట్టి అంతే. విశ్వాసం అంటే అదే. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది, ఏమవుతుంది నీకు అనవసరం. దేవుడు రమ్మన్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు, ఇంకెళ్ళిపోవడం. ఇంక అక్కడ ఏమైపోతుందో తెలియదు. అదే అండి విశ్వాసం. సరే, అబ్రహాం దొరికిపోయాడు. ఇక అబ్రహామునే కంటిన్యూ చేసేసాడు దేవుడు. సరైనడు నువ్వు దొరికావయ్యా, ఆదాం మొదలుకొని ఇన్ని తరాలకు నువ్వు దొరికావు, చాలు అనుకున్నాడు దేవుడు. అబ్రహాం తన కుమారుడికి అదే ట్రైనింగ్ ఇచ్చాడు. అబ్రహాం చనిపోయిన కుమారుడు అదే రూట్లో వెళ్ళాడు. ఇక చాలు అనుకున్నాడు దేవుడు. కుమారుడైన ఇస్సాకు చనిపోయాడు, యాకోబు కూడా అదే రూట్లో వెళ్ళాడు. ఇక చాలు అనుకున్న దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు అని పేరు మార్చేశాడు. హల్లెలూయా. మీరు నా జనము అని పేరు పెట్టుకున్నాడంటే. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరికి ఉండకపోయి నాకు అనవసరం. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు 3 తరాల వారు నాకు దొరికారు. ఇక నాకు చాలు అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ తరం మొత్తం అయిపోయింది. ఆది కాండం కంప్లీట్ అయిపోయింది. గమనించండి, ఆది కాండం కంప్లీట్ అయిపోయిన తరువాత ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళారు. ఈ 70 మంది వెళ్ళి అక్కడ 20 లక్షల మంది అయిపోయారు. హల్లెలూయా. ఈ 70 మంది ఐగుప్తు ఎందుకు వెళ్ళారట? ఎందుకు వెళ్ళారు? ఏమండి, ఎందుకు వెళ్ళారు? బాసులుగా బానిసలు అయిపోవడానికి వెళ్ళారు. ఐగుప్తు దేశం ఎలాంటిదంటే మీకు చెప్పాను ఇంతకుముందే, ఎవరు వెళ్ళినా ఆ దేశంలో అడుగు పెడితే అక్కడ ఆడ ఏమైపోవాలా? మన దేశం నుండి రాజు వెళ్ళినా అక్కడ బానిసనే చేస్తారు. అంతే. అక్కడ జనం అభివృద్ధి పొందేశారు. దేవుడు ఈ దేశంలో ఇచ్చిన ఈ వాగ్దానం ఐగుప్తు దేశంలోకి వెళ్ళేసరికి అక్కడ నెరవేరుస్తున్నాడు. ఆకాశ నక్షత్రాలు అయిన ఇసుక రేణువులంతా. అంటే ఐగుప్తు రాజు ఏమనుకున్నాడంటే ఈ 70 మందే వస్తారు, ఈ 70 మందితో వీళ్ళు చాప్టరు
క్లోజ్ అయిపోతాయి. ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 ఈజిప్ట్ అనుకున్నాడు. ఎక్కడైతే మొత్తం చాప్టర్ క్లోజ్ చేస్తానన్నాడో దేవుడు ఏం చేశాడంటే అక్కడే ఓపెన్ చేసి 1,00,000 మందిని చేసేసాడు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చరిత్ర అయిపోయింది. ఇప్పుడు అలాంటి వాడు మరొకడు కావాలని చూసేసరికి నిర్గమకాండం ఎంటర్లో ఎవరు దొరికారు? మోషే. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మోషే వచ్చాడు. ఇన్ని లక్షల మందిని నడిపించే నాయకత్వం మోషే చేతుల్లో పెట్టాడు. మోషే. మన సంఘంలో కూడా 3 ఉన్నారు మోషే. ఇంకొకడు ఉంటే చాలు, 4 కలిపి మోషే. మన సంఘంలో ఎవరైనా ముసులు లేదనేది మీరు 4 కలిపి మోషే అంటారు. ఈసారి ఇంకొక మోషే కూడా దేవుడు తీసుకొస్తాడు. 4 మోషే. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించాడండి దేవుడు. అబ్రహాంకు ట్రైనింగ్ లేదు, ఇస్సాకు లేదు, యాకోబుకు లేదు, యోసేపుకు లేదు. కానీ మోషేకి వచ్చేసరికి ట్రైనింగ్ ఎందుకు అవసరం వచ్చిందంటే ట్రెండ్ మారింది. ఇంతకుముందు సౌండ్ బాక్సులు లేవు, మైకులు లేవు, ఇలాంటి లైట్లు లేవు. ఇప్పుడేమో ఇవన్నీ కావాల్సి వచ్చింది. ఇంతకుముందు మిగిలిపోయిన మొక్కలన్నీ షర్ట్ కొట్టించుకోరు. 12 రకాల షర్ట్లు, 3 రకాల మొక్కల ప్యాంట్లు. ఇప్పుడు మొత్తం వైట్ అయిపోయింది, ట్రెండ్ మారిపోయింది అనమాట. మోషే దగ్గరికి వచ్చేసరికి మోషే నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులా నడిపించడానికి కుదరదు, నేను ట్రెండ్ వేరే అని 40 సంవత్సరాలు ట్రైనింగ్లు ఇప్పించాడు దేవుడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. సకల విధముల ట్రైనింగ్, సకల విద్యలు నేర్చేశాడు. మోషేకి రాని విద్య అంటూ ప్రపంచంలో ఎవరికీ లేదు. అన్ని విద్యలు నేర్చేశాడు. మనకు మహా వచ్చి ఎన్ని విద్యలు వస్తాయంటే, ఉదాహరణకు సైమంపేట గారు ఇంజనీరింగ్ అనుకోండి, ఆ ఇంజనీరింగ్ అదే చేయగలరు. ఒకవేళ హెల్పర్ రాకపోతే ఆ పని చేయాలి, 2 విద్యలకి అయిపోయింది. సీతారాం హెచ్ఆర్ చేయగలరు. ఇంకా అవసరమైతే అకౌంటెంట్ ఇంకోటి ఏదో చేయగలరు, అంతకుమించి మరి చేయలేదు. మన సంఘం కొంతమంది చేయలేదు, 3 ఉండగలరు, అదే విద్య. అనుకోకుండా 10 మంది వస్తే ఉప్పు పప్పు అరగలగా చేసి ఉండేస్తారు, అంతకుమించి విద్యలు లేవు. కానీ మోషే గారికి సకల విద్యలు, భూమి మీద ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఆడి తేరిపోయి విద్యలు అన్నిట్లో PhD చేసిన వ్యక్తి ఎవరంటే మోషే. అంతకు ముందు ఎవరు పుట్టలేదు, తర్వాత ఎవరు పుట్టలేదు. 40 సంవత్సరాలు విద్యలు నేర్పించిన తర్వాత బయటకు వచ్చేసాడు. ఎందుకు? తన ముందు బయటకు వస్తే గాని తన వారిని బయటికి తీసుకొని రాలేదు. నువ్వు కూడా లోకంలో నుండి నువ్వు ముందు బయటకు వస్తేనే నీ బంధువులను, ఇందాక సంకీర్తన చెప్పినట్టుగా నీ స్నేహితులు, బంధువులు అందరినీ దేవుళ్ళలో నుండి తీసుకురావాలంటే ముందు నువ్వు లోకంలో నుండి బయటికి రావాలి. లోకములో అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబములో నుండి నువ్వు ముందు బయటికి రా. అప్పుడు మిగతా వాళ్ళని తీసుకొస్తావు. నువ్వు అందులోనే ఉండి మీరు రండి అంటే వద్దు బాబు, నీలాగా మేము చెడిపోతూ ఉంటాం. ఇప్పుడు మోషే బయటకు వచ్చి వారందరినీ బయటికి తీసుకొచ్చేసాడు. ఈ మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి కనానుకు బయలుదేరి ప్రయాణం సాగుతుంది. ఈ మార్గ మధ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారటండి. అరణ్యాలలో 40 సంవత్సరాలు. విచిత్రం ఏంటంటే ఈ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న చెప్పులు సరిపోయేట. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళకి సరిపోయాయట. ఎలాగండి ఇది? ఈ సంవత్సరం వేసుకున్న చెప్పులు వచ్చే సంవత్సరం సరిపోతాయా? కానీ 40 సంవత్సరాలు చెప్పులు పాతగిలలేదట, బట్టలు కూడా పాతగిలలేదట. అంత గొప్ప కార్యం చేసి వాళ్ళు ఆ విధంగా ఈ 40 సంవత్సరాలు వండుకోలేదటండి. మరి వండుకోకుండా ఏం చేశారంటే దేవదూతల ఆహారం ఆకాశం నుండి పడేస్తే వాళ్ళు తీసుకొని తినేసేవారట. దేవుడు ముందుగా మంచు పంపించేవాడట. ఆ మంచు పైన ఆహారం కురిపించి దేవదూతల ఆహారం అంటే అది మెట్ట అయిపోకుండా, ఇసుక అయిపోకుండా మంచు పైన పడితే అవి తీసుకొని తినేసేవారు. వాళ్ళ భోజన టైమింగ్స్ ఎప్పుడండి? ఉదయము, సాయంకాలం. అంటే మన భోజన టైమింగ్స్
దొరకాలి కానీ ఏడుపోటు. మళ్ళీ కొంచెం డ్రింక్ తాగంటే వద్దండి, పర్వాలేదు వద్దండి, కొంచెం తాగంటే వద్దండి అని చేంజ్ అవుతారు. అంటే వద్దని కావాలి. అది తాగిన తర్వాత 4 జాయింకాయ మొక్కలు తినండి, వద్దండి వద్దండి పర్వాలేదు. దొరకాలి కానీ 24 గంటలు తినుకునే ఉంటాం. వాళ్ళు అది కాదు, 2 తోటలు. కొంతమంది పప్పులతో ఎక్కువైపోయిన ఏం చేశారు తెలుసా, మనవాళ్ళు కూడా పప్పులతో ఎక్కువైపోయి ఈ రోజు వండిన వంకాయ 4 రోజులు ఫ్రిడ్జ్లు పెట్టుకున్నట్టు ఆ రోజు కురిపించిన మా అన్న తీసి తెల్లవారు 8 మంది దాచుకుంటేవారు. అంటే పంపు కొట్టింది. ఎప్పటి ఆహారము ఈ రోజు వినిన వాక్యము ఈ రోజే, రాత్రికి విన్న వాక్యం రాత్రే, ఉదయం విన్న వాక్యం ఉదయమే. అది ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అంతే. ఆ విధమైన అన్ని కార్యాలు చేశాడు దేవుడు. ఇక నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయానికి వచ్చేస్తే మోషే కూడా ఈడైపోయింది. ఈడైపోవడం అంటే వయసు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి తెలుసా? 120 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఒకసారి చివరి అధ్యాయం 7 నుండి చదవండి. చదవాలి, కొంచెం స్పష్టంగా చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు. చూడండి, 120 సంవత్సరాల వాడు గట చూపు తగ్గలేదట. ఆయన సత్తువ బలం కూడా తగ్గలేదట. ఆయన గురించి ఆయన చనిపోయిన తర్వాత 30 రోజులు రాత్రి పగలు ఏడుస్తారటండి. ఈ రోజుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అన్ని రోజులు ఏడుస్తున్నారా? ఒక్క రోజు ఏడుస్తారు జొమంచిపోయినట్టు. ఊరికే పాప జొమంచిపోతుందని గ్లాసు నీళ్ళు ఇచ్చేసి మళ్ళీ నీళ్ళు తాగేసి, మళ్ళీ టీ ఇస్తే టీ తాగేసి, మళ్ళీ ముఖం కడిగేసి కాఫీ ఇస్తే కాఫీ తాగేసి, అలా ఏడుపు రాకపోయినా ఏడుసినట్టు యాక్షన్ చేసేసి బయటకు కనబడతారేమో నీ ముసుగేసేస్తారు. ఎంతలో కొంతమంది పెద్దమ్మలు అమ్మలు అక్కలు వచ్చి ఊరుకోండి, ఊరుకో, ఎప్పటికైనా వెళ్ళిపోవలసింది కదా. ఈవిడ లోపల అనుకుంటది, నీకు తెలియదే వెళ్ళిపోవాలని ఎప్పటి నుండో ప్రార్థన చేస్తారు. మా అత్త ఎక్కువైంది, ఆ దరిద్రం వదిలిపోయింది కదా. 30 రాత్రి మగళ్ళు ఏడ్చారటండి ఆ భక్తులు. ఇంకా చదవండి. ఆ 30 రోజులు అయిపోయిన తరువాత మోషే చనిపోక ముందంట నూను కుమారుడైన యెహోషువ అనే ఒక భక్తుడు ఉన్నాడు. జాషువా అంటారు ఇంగ్లీషులో, జాషువా, తెలుగులో యెహోషువ. ఆయన్ని దగ్గరికి పిలిచి తన 2 చేతులు మోషే యెహోషువ తల మీద పెట్టాడట. పెట్టి ఎప్పుడైతే మోషే 2 చేతులు యెహోషువ మీద పెట్టాడో అప్పుడు యెహోషువ ఏమయ్యాడట? ఆయనకి ఏ ఆత్మ వచ్చిందండి? జ్ఞానాత్మ. ఆత్మలో రకాల కొన్ని చెప్పండి. ఇదేమో జ్ఞానాత్మ, ఇంకా ప్రవచించాత్మ, ఇంకా పవిత్రాత్మ, దుష్టాత్మ, దురాత్మ, అపవిత్రాత్మ, మోగాత్మ, చెవిటాత్మ, గోల్డెన్ ఆత్మలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యెహోషువ గారి మీదకి వచ్చిన ఆత్మ ఇది. అంటే ఆ ఆత్మ ఎవరి మీదకి వస్తుందో వారు ఏమవుతారట? జ్ఞానముతో ఆత్మపూర్ణులు అయిపోతారు. అది ఎవరి ద్వారా ట్రాన్స్ఫర్ అయిందండి? ఏ విధంగా? మోషే ఆయన మీద చేతులు ఉంచాడు. అందుకే చాలా మంది ముందుకు వచ్చి నా కోసం ప్రార్థన చేయాలంటే, అందుకే అభిషేకింపబడిన దైవజనుని హస్తాల్లో నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ శక్తి, ఆత్మ. అందుకే లైన్లు కట్టేస్తారు. మీటింగ్లో చూడండి, లైన్గా ప్రార్థనలు చేయించుకుంటారు. దాన్ని ఎందుకు చేయించుకుంటారో తెలియదు. ఎందుకమ్మంటుంటే మా తోటిపాడు చేయించుకుంటుంది, నేను చేయించుకుంటాను. ఆ ఎందుకు చేయించుకోవాలో తెలియదు. కొంతమందికి ఎందుకు చేయాలో కూడా తెలియదు.
కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ముందుకు చైగా ప్రార్థన చేయండి అంటే ముందుకు వస్తారు. అమ్మ ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయండి అని అవుతారు. ఎందుకు ప్రార్థన చేయాలో చెప్పరు. ఎందుకు చేయాలి అడిగి అప్పుడు ఆ విషయంలో చేయాలి. ఎందుకు చేయాలో తెలియకుండా చేసేస్తే అసలు ఎందుకు చేయించుకుంటున్నావో నువ్వు చెప్పకపోతే ఎలాగవుతుంది? దేనికో ఒకదానికి చేసేయండి అంటే ఏం చేసేయాలి? మోషే తన చేతులు యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. చదవండి. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని ఓకే చాలండి అయిపోయింది. ఇప్పుడు మన గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. ఈ విధంగా ఇప్పుడు మోషే వరకు చరిత్ర అయింది. అంటే అంతవరకు దేవుడు నాయకులుగా కొందరిని తీసుకొచ్చి నిలవబెట్టాడు. తన ప్రజలు దేవుళ్ళు బలంగా ఉండాలి. ఇది అయిన తరువాత యెహోషువను తీసుకొచ్చాడు. యెహోషువ కూడా తన కాలము ముగించాడట. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. న్యాయాధిపతులు 1వ అధ్యాయం దగ్గరికి వస్తే ఉంటుంది. ఈయన ఎంతకాలం బ్రతికాడని ఉందో తెలుసండి? ఒకసారి తెరవండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 6 నుండి చదవండి. యెహోషువ చాలు. ఈయన ఎంతకాలం బ్రతికాడండి? మోషే 120, ఈయనేమో 110. ఈయన కాలం అయిన తరువాత అప్పుడు న్యాయాధిపతులను నియమించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారు లేరు, యోసేపు లాంటి వారు లేరు, మోషే లాంటి నాయకులు లేరు, యెహోషువ లాంటి నాయకులు లేరు అని ఇప్పుడు న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు ఎప్పుడైతే వచ్చారో జనులు విచ్చలవిడిగా వారికి నచ్చినట్టు ప్రవర్తించడం మొదలెట్టారట. చూడండి ఎంత బాగా. అందుకే సంఘానికి సేవకులు, దేశానికి నాయకులు, కుటుంబానికి యజమానులు, స్కూల్కి ఉపాధ్యాయులు చాలా ప్రాముఖ్యం. వారు లేకపోతే చాలా నష్టాలు కలుగుతాయి. ఎప్పుడైతే న్యాయాధిపతులు వచ్చారో ఇంకా జనులు వెచ్చబెడతానికి అలవాటు అయిపోయారు. అందుకు దేవునికి కోపం వచ్చిందట. అంటే దేవుడు ఎందుకు కోపడుతున్నాడు అన్న విషయం గురించి మీకు ఒకసారి ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి, 20 చదవండి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద ఉండగా ఆయన ఎలాగో సెలవు ఇచ్చాను. గమనించండి, దేవునికి కోపం వచ్చిందట. ఎందుకు కోపం వచ్చింది? ఒక 6-7 విషయాలు చెప్పి అందులో నుండి ముగించేస్తాను. అదే న్యాయాధిపతి గ్రంథం 2:20 ఇంకా కంటిన్యూ చేయండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన ఎలాగ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక. నెంబర్ 1, దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే వారు దేవుని మాట వినడం మానేశారు. దేవుని మాట వినడం లేదండి. నువ్వు ఏ రోజు దేవుని మాట వినవో, ఏ తెల్లవారుజాము దేవుని మాట వినవో, ఏ రాత్రి జాము దేవుని మాట వినవో, అప్పుడు దేవునికి ఏమొస్తుందట? మరి మీరు వింటున్నారా? జాగ్రత్త. ఒకటి, దేవుని కోపం రావడానికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట వినడం మానేశారు. అంటే దేవుని మాట వినడం లేదు అంటే ఇండైరెక్ట్గా ఎవరి మాట విన్నట్టు?
ఎవరైనా దేవుని మాట వినడం లేదు అంటే ఎవరి మాట విన్నట్టు? ఎవరి మాట విన్నట్టు అంటే సాతాను మాట. సాతానుడు ఎప్పుడు ఎటువంటి మాటలు చెప్తాడు? చావనే చావరు, తినేయండి, ఇలాంటివే చెప్తాడు. పాపపు మాటలు, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు చెప్తాడు. దేవుని మాట వినకపోవడం వలన దేవుని కోపం వచ్చింది. ఎప్పుడు వినాలండి దేవుని మాట? ఎప్పుడు వినాలి? ఎప్పుడు వినాలి. వేకువనే నేను వెతుకుతున్నావు, నీ మాట వినడానికి అంటున్నావు దావీదు. మరి నువ్వు వేకువని వెతుకుతున్నావా? అర్ధరాత్రి మేలుకుని వాడను, నీ మాట వినడానికి అన్నాడు. రాత్రి జాములు ఎందుకు వెతుకుదును అన్నాడు. తెల్లవారక ముందే వెతుకుదును అన్నాడు. దానియేలు దినమునకు ముమ్మారు వెతుకుదును అన్నాడు. మరి నువ్వు దేవుని మాట ఎప్పుడైనా ఖచ్చితంగా దేవుని మాట వినాలి. వినటం వలన కొంతమందికి ఎందుకు ఇంకా విశ్వాసం కలగడం లేదు? కొంతమంది ఎందుకు ఇంకా విశ్వాసంగా లేరు? చర్చిలకు వస్తారు కానీ ఎందుకు లేరంటే వాళ్ళు మాట వినడం లేదు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంటే మాట వినడం లేదు. మాట వినప్పుడు నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? దేవుని మాట వినాలి. అందుకు దేవుని కోపం వచ్చిందట. వినకపోవటం వలన ఒకటి. అదే 20వ వాక్యం కంటిన్యూ చదువు. రెండవది ఏంటంటే నిబంధన మీరిపోయారట. దేవుడు భక్తులకి కొన్ని నిబంధనలు పెట్టాడండి. అబ్రహాముకి ఏమి నిబంధన పెట్టాడు? అబ్రహాముకు దేవుడు ఏమి నిబంధన పెట్టాడు? నీ గర్భమును పుట్టిన ప్రతి మగవాడిని 8వ దినమున సున్నతి చేసి పేరు పెట్టాడు. అది నిబంధన. ఆదాముతో ఏమి నిబంధన చేశాడు? ఈ చెట్ల ఫలములలో దేనినైనా తినొచ్చి, తినకూడదు, తిండి తెచ్చిపోతాం, నిబంధన. నోవహుతో ఏం నిబంధన చేశాడు? ఇక భూమి మీదకి ఇంకెప్పుడు జలప్రలయము, నాకు నీకు నిబంధన గుర్తు ఏంటి? ధనస్సు. ఇంద్రధనస్సు అని బైబిల్లో లేదు, ధనస్సు. మనకి భారతదేశీయులం కాబట్టి ఆ ఇంద్రుడు బాగా గుర్తుంటాడు, ఇంద్రధనస్సు. లేదంటే అది విల్లు, అదే ధనస్సు అని ఉంది, నిబంధన. అలాగే ప్రతి వారితో కూడా దేవుడు నిబంధన. ఆ నిబంధన నువ్వు మీరిపోకూడదు. వీరు మీరిపోయారు. దేవుడు మీతో కూడా ఏదో నిబంధన చేసి ఉంటాడు కదండి. దేవుడిలోకి వచ్చినప్పుడు లేదా జనవరి 1 ఏదో వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు ఏదో ఒక నిబంధన చేశాడే లేదా? కానీ మరి దాన్ని మీరిపోకూడదు. నేను ప్రభువులో ఉన్న స్టార్టింగ్లో యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఇంక సేవ స్టార్టింగ్, ఏం చేయకూడదో ఏం చేయొచ్చో నాకు తెలియదు. ఎందుకంటే నాకు పాస్ట్ లెవెల్లో చెప్పడానికి. అప్పుడు ఒక క్రిస్మస్ రోజు పండుగకి వచ్చినప్పుడు అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ అనే పాటకి నేనే డ్యాన్స్ చేశాను. ఇక సంగతులు అందరూ అరిసులు, బోర్లు, పక్కడాలు పట్టుకొని నాకు కానుకలు తెచ్చారు. నాకేంటి స్టేజ్ మీద ఆ పాటకి డ్యాన్స్ చేయకూడదని తెలీదు. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను. అందరూ బాగా బాగా డ్యాన్స్ చేశారు, బాగా. ఇప్పుడు కూడా బ్లేస్కి అప్పుడప్పుడు అంటారు, మీరు డ్యాన్స్ చేశారట, ఒక్కసారి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు రాదమ్మా, మర్చిపోయాను. నిబంధన మీరిపోయింది, నాకు తెలియదు. అప్పుడు ఆ వాగ్దానం, ఆ సంవత్సరం ఏంటి? యవనుడా, నీ యవన కాలం ముందు సంతోషపడము, నీ నచ్చినట్టు ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు దీన్ని తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాడు. అప్పుడు భయం ఇచ్చింది, ఓహో ఇలాంటి చేయకూడదు కదా, దేవుడు దగ్గరికి వచ్చాను. ఇంకా స్టార్టింగ్ నేను ఆ ఊరు వెళ్ళాను, పార్వతీపురం పక్కలోనే ఆ లోపలికి ఉంది. ఇలా ప్రసంగం చేయడానికి ఉంటే తెల్లటి సీసతో ఇక్కడ పెట్టాడు, తెల్లగా ఉన్నాం. ఏంటి బాబు అంటే, అయ్యారు కొద్దిగా తీసుకొని వాక్యం చెప్పండి. ఏంటంటే పర్వతం తీసుకున్నాను, ఏంటంటే తీసుకొని చివరికి అదేటో చెప్పండి, మెడికల్ అండి. మా ఊరు వచ్చిన పాస్ట్ గారు అక్కడ సీసతో పెట్టి అది అయిపోతుంది, పోతుంది, తాగుతూ చెప్పేవాడు. ఆర్షం సంఘం అంటది. నిబంధన మీరిపోతున్నారు తెలియక. మీరు చేయకూడదు, మీకు తెలియదండి. మాకు తెలియదండి. మరి ఆయన చెప్పలేదు, ఆయన కూడా చెప్పలేదండి, పర్లేదు అనుకుంటున్నాం.
ఆయన తాకుకొని చెప్తాను, మేము తాకుకొని కూర్చుంటాం. అలా చేయకూడదని అప్పుడు బైబిల్ తెచ్చి వాక్యాలు. కొంతమందికి తెలియక నిబంధన మీరుతున్నారు. నువ్వు కూడా తెలియక ముందు నిబంధన మీరిపోయి ఉంటావు. దేవుణ్ణి తెలియక ముందు, తెలిసి తెలియనప్పుడు ఏదేదో చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న వ్యసనాలు, చిన్న చిన్న అంటురోగాలు లాంటి జబ్బులు ఏవేవో ఉండొచ్చు. కానీ నువ్వు నిబంధనలోకి వచ్చిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత మీరకూడదు కదా. న్యాయాధిపతులు తెలిసి నిబంధన మీరుతారు. ఉప్పుని పీను హాసులకి అంత వేగం మరణం రావడానికి కూడా కారణం అది. ఏలి కుమారుడు వాళ్ళకి తెలుసు దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలుసు, వాళ్ళ తండ్రి ఎలా నడిపిస్తున్నాడో తెలుసు. తెలిసి కూడా వాళ్ళు నిబంధన మీరిపోయారు. ఏం మీరిపోయారు? ఉప్పుని పీను హాసులు నిబంధన ఏం మీరిపోయారు? ఆలయాలకు వచ్చిన స్త్రీలను పాడు చేయడానికి ప్లాన్ చేసినాడు మందిరంలో. అంతకు మించిన దుర్మార్గుడు ఎవరికైనా అనవచ్చా అంటే? అందుకే వాళ్ళ వాక్యములు కూడా దుర్మార్గులయ్యేది అని. రెండవదిగా దేవునికి ఎందుకు కోపం వచ్చింది అంటే నిబంధన మీరిపోయారు. దేవుడు మనకి ఏదైతే నిబంధన పెట్టాడో ఆ నిబంధనకి, ఆ కట్టుబాటుకి ఇంకా లోబడిపోవాలి, మీరిపోకూడదు, జాగ్రత్త. అందుకే దేవుని కోపం. అదే న్యాయాధిపతులు 2:11 చదవండి. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలోని వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి, అదండి మూడవదిగా వాళ్ళు చేసిన, మూడవదిగా దేవుని కోపం పుట్టించిన మూడవ పని ఏంటంటే యెహోవాను విసర్జించేశారట. అంటే దాని అర్థం విసర్జించడం అంటే యెహోవాను విడిచిపెట్టేశారట, దేవుని విడిచిపెట్టేశారట. అంతకు మించిన పాపం ఇంకేముందండి? మరలా ఇశ్రాయేలీలే, క్రైస్తవులే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. దెయ్యాలతో తిరుగుతున్నారు, లోకంతో తిరుగుతున్నారు. జాగ్రత్త, నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. దేనికోసమో దేవుణ్ణి విడిచిపెట్టక దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టింది. అందుకే నా నిమిత్తము తలెత్తినను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, భూములైనను, ఆస్తులను విడిచిపెట్టువాడు నాకు వారసుడు అన్నాడు ఆయన. ఆయన నిమిత్తం దేనినైనా విడిచిపెట్టు, దేనికోసమో దేవుడిని విడిచిపెట్టు. వాళ్ళు ఆ పని చేశారు, యెహోవాను విసర్జించారు. అదే న్యాయాధిపతులు 2:12 కూడా చదవండి. ఏమనుంది? తమ చుట్టూరుని జనులు దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. నెక్స్ట్ ఏం చేశారంటే అన్య దేవతలను పూజించారు. ఎంత ఘోరం అండి! అప్పుడు 10 ఆజ్ఞలతో రెండవ ఆజ్ఞ ఏంటంటే విగ్రహారాధన. కానీ వాళ్ళు అదే చేశారు. అన్య దేవతలను పూజించి సాగిలిపడి వాటికి నమస్కారం చేస్తున్నారట. ఎంత ఘోరం అండి! ఈ రోజుల్లో నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? కొంతమంది మేము అలాంటివి ఏమీ చేయమండి. మరి అలాంటివి ఏమీ చేసినోడు చేయనోడు సంక్రాంతి ఆదివారం వచ్చాడు ఊరేం తెలిసిపోతాం? నువ్వు అది చెయ్యవు కదా. ఏమండి, కనువు శుక్రవారం అనేసరికి ఊరెందుకు పారిపోతాం? మరి అవి చెయ్యవు కదా. మరి అవి చేయనప్పుడు ఎందుకంటే వెళ్ళాలి? ఈనాడు యాక్షన్ క్రైస్తవులు అందరం ఈ వారం మేము ఉండం పాస్ కాదు. ఏమమ్మంటే ఊర్లో చర్చికి వెళ్ళిపోతాం. ఎందుకు? భోగి, కను, సంక్రాంతికి మా వాళ్ళందరం కలుస్తామండి. అంటే వాళ్ళందరూ కలవడం అంత ఇంపార్టెంటా? అంటే వాళ్ళందరూ కలవడం వల్ల నీకు పరిశుద్ధత వస్తుందా? పరలోకం చేరిపోతుందా? కాంటు పట్టు వెళ్ళాలంటే నీ కార్యక్రమాలు అయిన తర్వాత, ఆ పనులు అయిపోయిన తర్వాత వెళ్ళు, లేదా ముందెళ్ళి వచ్చే. మా వాళ్ళందరూ అందులోని బాధపడతారంటే ముందెళ్ళి వచ్చే. ఆ దినాల్లో వెళ్ళక మరి నువ్వు వెళ్ళావంటే విగ్రహారాధన చేసినట్టే. వీళ్ళు చేసిన పని అదే. అందుకే దేవుడు కోపం. కొంతమంది మరీ తెలివైన వాళ్ళు ఆ రోజుల్లోనే పిల్లలకి సెలవు అండి, అందుకే తీసుకొని వెళ్తున్నాం. సైతాన్ గారు ఏమి దిమ్మిక్కులు చేస్తాడు కదా. 6 రోజులు ఇంటి దగ్గర ఆ మనిషి కూర్చుంటాడు. డ్యూటీకి ఒకటి పిల్లలు ఆదివారమే వచ్చి డ్యూటీకి పిలుస్తాడు. ఈరోజు వస్తే 2 కూలీలు ఇస్తానంటాడు. ఆడికి రోజుకి 500.
ఈ రోజు కానీ నువ్వు వచ్చి 1000 రూపాయలు ఇస్తానంటే మరి ఏంటి చేస్తాం? తెల్లారి పాస్గా తిరిగి పాస్ వచ్చి ఏమంటే చిన్న డబ్బులు ఉన్నాయి. ఏంటండి అది? జాగ్రత్త. దేవుడు వద్దన్న పనే చేస్తున్నారు. అన్ని దేవతలను పూజలు చేస్తున్నారు. ఈరోజు కూడా అన్య దేవతలను పూజ చేసిన ఒకటే, అన్య దేవతలను అనుసరించిన ఒకటే, అన్య దేవతలాగా అలంకరించుకున్న ఒకటే. కొంతమంది క్రైస్తవుల్లో మేము దేవతల్ని అనుసరించమంది పూజలు చేయడం అని అంటూ కానీ ఆ దేవతల్లాగా వీళ్ళు కూడా దేవతలు లాంటి అలంకరణ ధరించుకుంటారు. మరి అది కూడా నువ్వు పూజ చేసినట్టే. అర్థమని నేను చాలాసార్లు చెప్పాను, సరస్వతిని నమ్మినోళ్ళు సరస్వతిలాగా ఉండాలనుకోవడం మంచిది. సీతను నమ్మినోళ్ళు సీతలాగా ఉండడం మంచిది. దుర్గాదేవిని నమ్మినోళ్ళు దుర్గాదేవిలాగా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న దేవత ఎలాగొంటే వీళ్ళు అలా ఉండాలనుకోవడం మంచిది, తప్పు కాదు. నువ్వు ఏ శుభ్రం నమ్ముకున్నావు ఎలా ఉండాలి? ఏమండి ఎలా ఉండాలి అంటే మరి ఈరోజు మేము యేసుదేవుని నమ్ముకున్నాం, యేసుదేవు తల్లి అయిన మరియమాతను నమ్ముకున్నాం అంటారు. మరి మరియమాత ఎలాగొంది, నువ్వు ఎలాగ ఉన్నావు? మరియమాత నీలాగా బొట్టులు పెట్టుకోలేదు, మరియమాత నీలాగా కాటుకులు పెట్టుకోలేదు, మరియమాత నీలాగా సొమ్ములోను ముక్కులోను నడుములోను కోరలోను కొడుకులో నీరు పెట్టుకోలేదు. మరి నువ్వెందుకని పెట్టుకుంటున్నావు? యేసు ప్రభు వారికి అలంకరణ అసహ్యం అండి. మనం అలంకరణతో ఉండాలనుకుంటే అలంకరణతోనే గుర్తించేస్తాడు ఆయన మనల్ని. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే అలంకారం ధరించుకుంటా అన్నాడు. అంటే ఈ లోక సాంప్రదాయాలు మానలేకపోతున్నారు, పాత అలవాట్లు మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు అన్యులు కదండి, వాళ్ళ దగ్గరికి మేము అన్యుల్లాగా తయారవ్వకపోతే మాకు అక్కడ వెయిట్ ఎవరేమని అలాగే తయారై వెళ్తున్నారు. మరి ఇంకెక్కడ అన్యుల సిద్ధాంతాల్లో నుండి బయటకు వచ్చినట్టు ఏమండి? మరి ఇంకెక్కడ వచ్చినట్టు, ఎక్కడ మారినట్టు? చెయ్యెత్తి నువ్వు దేవతకు దండం పెట్టక్కర్లేదు. ఆ దేవతలకు లక్షణాలు నీలో కనబడితే నువ్వు ఆటోమేటిక్ అంతే. అందుకు దేవుడి కోపం వచ్చింది. దేవతల ముందు ఆనాడు పురుషులు తాగి గంతులేసి వ్యభిచారాలు చేసేవారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు పురుషులు. అది దేవతల ముందు చేయవలసిన పనులు. ఎందుకంటే వాళ్ళు త్రాగేవారు కాబట్టి వీళ్ళు త్రాగుతారు, తప్పు లేదు. వాళ్ళు భార్యలను భర్తను మార్చుకున్నారు కాబట్టి వీళ్ళు మార్చుకుంటారు, తప్పు లేదు. కానీ యేసు ప్రభు అలా లేడే. స్త్రీలను చూసినప్పుడు ఏమని పిలిచేవాడు? అమ్మా. ఏమని పిలిచేవాడండి? అందుకే ఎవరైనా అమ్మా. అందుకే సంఘాల్లో వరసలు పెట్టకూడదు. అక్క అని వరస పెట్టుకున్నావు కానీ ఆయన అనుకుంటారు అయితే నేను బాగానే. అన్నయ్య అంటే అయితే నేను వద్దంటే ఇంకా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. అందుకే సంఘాల్లో వరసలు ఉండవు. అమ్మ మన యేసు ప్రభు వారి వరస అమ్మ. ఇమానియేల్ గారు, గాబ్రియల్ ఇలాంటి పాస్టర్ గారు అందరూ ఫోన్ చేసినప్పుడు చెప్తున్నా ఆయన అంటారు. కొంతమంది అదేంటండి మీకంటే పెద్దలు ముగ్గురు నాయన అంటున్నారు. ఏంటంటే నా ఆత్మీయ కుమారుడు అంటే చెప్తాం. చాలామంది వరసలు సంఘాల్లో వరసలు ఏంటండి గొడవ లేకపోతే ఒకవేళ వరసలు కావాలంటే ఒకే ఒక వరస ఇచ్చాడు. ఏమని? సహోదరులు అంతే. అన్న తమ్ముడు అక్క చెల్లి అంతే, వేరే వరసలు లేవు. అర్థమైందా? వేరే వస్తున్నాను అన్న. సొంతంగా నాకు అక్క కూతుర్లు కొంతమంది సంఘాలకు వస్తారు. అన్నయ్య ప్రైజ్లాడు. అక్క కూతుర్లు ఏమవుతారు? పాడాలండి. అన్నయ్య ప్రైజ్లాడు అంట. సొంత వాళ్ళ అమ్మ అంటది అదేంటే మామయ్యని ఎలాగంటారంటే లేదు లేదు మామయ్య సేవకుడు అన్నయ్య. ఈ రోజుల్లో అలాంటి క్రమశిక్షణ తగ్గిపోతున్నారు. అదంతా విగ్రహాలకు చెందింది, మనకు కాదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నేను కోరుకుంటాడు, పరిశుద్ధునే కోరుకుంటాడు. వీళ్ళు చేసిన పొరపాటు అండి అన్య దేవతలను ఆరాధన చేస్తున్నారు. అది దేవుని కోపం. మరొక 2-3 విషయాలు. ఆ 2వ అధ్యాయం 17 చదవండి. తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గముల
త్వరగా తొలగిపోయి ఇతర దేవులతో వ్యభిచరించి వాటి చూసారా చూసారా చూసారా, యెహోవా మార్గమును తొలగిపోయారట. అందుకు దేవుని కోపం వచ్చింది. దేవుని మార్గం నుండి తొలగిపోయారు. నువ్వు దేవుని మార్గం ఎప్పుడు తొలగిపోతావో, సరి అయిన మార్గం ఎప్పుడైతే తొలగిపోతావో, రైట్ వేలో నుండి ఎప్పుడైతే తొలగిపోతావో రాంగ్ వేలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. జస్ట్ నువ్వు ఎక్కడికైనా ప్రయాణం అయ్యి వెళ్ళండి, 2 రూట్లు కనబడతాయి మధ్యలో. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎవరు కనబడరు. అప్పుడు ఏమవుతుంటే ఈ రూట్ బాగున్నట్టుంది, నేను వెళ్ళిపోయావు అనుకోండి. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత బాబు పలాను రండి, ఇటు కాదు నువ్వు అనవసరం లేదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే యెహోవా మార్గం నుండి నువ్వు తొలగిపోయావో నువ్వు ఏ మార్గంలో ఉన్నట్టు? ఈ 2 మార్గాల మధ్యలో అగ్నిగుండం ఉంది. జాగ్రత్త. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మంచి పాట పాడారు. 2 దారులు కలిసే చోట గంధమున్నది, 2 దారులు కలిసే చోట గంధమున్నది, విను నా మాట, విను నా మాట, అటు ఇటు తేల్చుకోని మాట, అటు ఇటు తేల్చుకోని మాట, 2 దారులు కలిసే చోట గంధమున్నది, 2 దారులు కలిసే చోట గంధమున్నది. ఇది జీవము, ఇది మరణము, ఇది దీవెన, ఇది శాపము. ఇది జీవము, ఇది మరణము, ఇది దీవెన, ఇది శాపము. ఏది కావలెనో కోరుకో, ఏది కావలెనో కోరుకో, కృపలో బ్రతుకును మార్చుకో. 2 దారులు కలిసే చోట గంధమున్నది. హల్లెలూయా. ఈ 2 దారులు కలిసే మధ్యలో గండం ఉంది. జాగ్రత్త. నీకు ఏ దారి కావాలో నువ్వే తీర్చుకోగలడు. యెహోవా మార్గమును విడిచారట. అంటే దేవుని మార్గం విడిచారంటే ఏదో మార్గంలో పడిపోయారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మార్గం వదిలేసి మేము దేవుని మార్గంలోనే వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మీకు చెప్పాను కదా, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఎంతో ఆత్మీయంగా వెళ్ళిపోతున్నాడు, ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాడు. జటకా బండి మీకు ఎవరికైనా తెలుసండి? జటకా గుర్రం బండి, గుర్రం పెడతాడు. స్టార్టింగ్ అయిన తర్వాత స్టార్టింగ్లో దానికి ఏం చేస్తాడు? కళ్ళకు ఉదాహరణకి వడ్లపూడిలో జటకాలు వేశారు అనుకోండి, ఇక్కడ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తాడు, దాన్ని చల్ అంటాడు, అంతే. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఉదయం అంతా తిప్పుకొని టికెట్లు ఎక్కించుకొని ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ సాయంకాలం అది అనుకుంటుందట, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, అనకాపల్లి వెళ్ళిపోయినా, యలమంచిలో వెళ్ళిపోయాను, రాజమండ్రి వెళ్ళిపోయాను, విజయవాడ వెళ్ళిపోయాను అనుకోని మళ్ళీ సాయంకాలం వచ్చి ఆ కట్లు తిప్పేసరికి ఎక్కడ ఉందట, ఎక్కడ స్టార్ట్ అయిందో అది అనుకుంటుందట. నేను ఎక్కడికో ఈనాడు క్రైస్తవులు అందరూ 4 పాటలు గట్టిగా పాట పోతా నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఒక్కరోజు ఒక వారం కరెక్ట్ క్రమంగా దేవుడి దగ్గరికి వచ్చేస్తే అబ్బా నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఒక్కరోజు ఉపవాసం ఉండి చాలు అబ్బా నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటాను. నువ్వు అక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నావు. చాలా మంది ఎలాగందు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, అక్కడికి అక్కడే ఉన్నాను. యెహోవా మార్గమును ఎప్పుడు తప్పిపోతావో నువ్వు ఎటు వెళ్ళిపోతావు, నీకే అడ్రాసు లేని మనిషి అయిపోతావు. అందుకే కొంతమంది మాటలకి నిలకడ ఉండదు, స్థిరం ఉండదు. అవునంటే అవును,
అన్నట్టుగా ఉండాలి, అంతే. స్థిరంగా ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు చేసిన పొరపాటు, దేవుని కోపం ఏమిటంటే ఆ 2:19 చదవండి ఒకసారి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెంటనే తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలి పడుచు ఉండటం వలన తమ క్రియలలో ఏమి తమ మూర్ఖ ప్రవర్తనలో ఏమి దేన్ని విడవక తమ పూర్వీకులకి మరీ మిగిలి చెడ్డవారైంది. చూసారండి, ఆ న్యాయాధిపతులు ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమయ్యారటంటే భక్తులు వారి పూర్వీకుల కంటే మరీ చేతవాళ్ళుగా తయారయ్యారు. ఎంత ఘోరం అండి. చిత్రాగిరి ఇలా తయారయ్యారు. ఈనాడు క్రైస్తవులు అని పేరు పెట్టుకొని వాక్యానుసారంగా లేని వాళ్ళందరూ ఇలాగే తయారయ్యారు. మరీ చెడ్డవారయ్యారు. వారి పూర్వీకుల కంటే అధికమైన పాపం చేస్తారు. కొంతమంది క్రీస్తులో రాకముందు బోల్డైన పాపాలు ఉంటాయి. క్రీస్తులోనికి వచ్చి వదిలేసామంటారు. కొంతకాలమైన తరువాత ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అన్నాడు, వారు తిని మదించి అని ఉందండి. నిజంగా ఆ మాట నాకు ఎంత బాధ కలిగితే దేవుడికి ఎంత కోపం వచ్చిందో. వారు తిని మదించి బహుగా వ్యభిచరించిరి అనే మాట. వారు తిని అంటే వారికి తిండికి లోటు లేకుండా దేవుడు చేశాడు. వాళ్ళని దీవించేశాడు, ఆశీర్వదించేశాడు, అన్ని విషయాల్లో డెవలప్ చేసేసాడు. అప్పుడు తిని మదించి బహుగా వ్యభిచారులు అయిపోయారట. వీళ్ళు పూర్వీకుల కంటే అధికమైన పాపం చేయడం మొదలెట్టారు. మరి దేవుని కోపం రాదా? ఏమండి, మరి ఇప్పుడు దేవుని కోపం రావడం సహజమేనా? న్యాయమా అన్యాయమా? మరి నీ పట్ల కొన్ని సందర్భాల్లో దేవుడు కోపపడుతున్నాడంటే న్యాయమే కదా. పాస్టర్ గారు కోపపడుతున్నారంటే అది న్యాయమే కదా. ఎందుకంటే నువ్వు దేవుని నుండి తగ్గిపోతున్నావు. ఆయనకి ఎందుకు ఆ కోపము? నిన్ను సరిచేయాలని, నువ్వు క్రమశిక్షణలో ఉండాలని. అందుకే మోషే గారు రాసిన ఒక్క మాట చదవండి, ముగిద్దాం. నిర్గమ 23:32 కూడా చదవండి. అక్కడ ఏమని ఉంటుంది? చూసారా, ఇక్కడ ఏమన్నాడంటే ఇక దేవునితో నిబంధన చేసుకోవడం మానేసి దేవతలతో నిబంధన చేసుకుంటున్నారట. అది ఎంత బాధండి. దేవుని బిడ్డలు వారి నిబంధనలు ఎవరితో చేసుకోవాలా? దేవుని. కానీ వీళ్ళు ఎవరితో చేస్తున్నారు? దేవతలతో నిబంధన. అది అంత పాపం అండి. కట్టుకున్న భార్య కష్టమైన, సుఖమైన, బాధ అయినా, శ్రమ అయినా ఎవరితో చెప్పుకోవాలండి? ఎవరితో చెప్పుకోవాలి? కట్టుకున్న భర్తతో చెప్పుకోవాలి కదా. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే అవన్నీ తీసుకెళ్ళి పక్కింటోడి దగ్గర చెప్పుకుంటుందంటే అంతకు మించిన పాపం ఇంకేముందో చెప్పండి. మరి అది వ్యభిచారి కాదా? నిన్ను సృష్టించువాడు నీకు భర్త అయి ఉన్నాడని ఉంది వాక్యం. ఆయన ప్రపంచంలో ఉన్న మన అందరికీ భర్త, మనల్ని భరించేవాడు, మన భారం మోసేవాడు. ఇలాంటి వాడు ఉంటుండగా మన నిబంధన ఆయనతో పంచుకోకుండా దేవతలు గట్టు తిరిగి వారితో నిబంధన చేసుకుంటే ఎంత కోపడతారు. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో ఈ 7 విషయాల్లో దేవుడు వారి మీద కోపపడిపోయాడు. మొదటి విషయం ఏంటి? మాట వినక. నువ్వు మాట వినకపోతే దేవుడు కోపపడతాడు. మీరు మాట వినకపోతే పాస్టర్ గారు కూడా కోపపడతారు. రెండవది, నిబంధన మీరిపోకూడదు. ఏదైతే నిబంధన చేసావో, ఏదైతే తీర్మానం చేసావో అది నిబంధన మీరిపో.
కొంతమంది మేము పాస్టింగ్ ప్రేయర్ ఈ సంవత్సరం అంతా నడిపించేస్తాం, లేదు. స్త్రీల కూడికి మేము నడిపించేస్తాం, లేదు. మేము ఈ పని ఆ పని చేసేస్తాం, లేదు. అంటే దాని అర్థం ఏంటి? నిబంధన మీరుకోవడం కదా, ఏమండి? మీరుకోవడం కదా అది. అందుకే నీ మీద దేవుని కోపం. అర్థమైందా? అందుకే నీ మీద దేవుని కోపం. నేను కూడా నిబంధన మీరిపోయిన అనుకోండి, అందుకే దేవునికి నా మీద కోపం. ఒక సేవకుడి మీద దేవుని కోపమై దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మూలబడేస్తాడు. మూలబడి నువ్వు ఎక్కడికి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ ఇది చెప్పడానికి లేదు, నోరు మూసుకొని కూర్చొని పోయాడు. జాగ్రత్త. మూడవది ఏంటి? ఏం చేశారండి? నాలుగవది ఏం చేశారు? ఆ పని చేయొచ్చు, మనం చేయకూడని పనులు ఇవన్నీ. నెక్స్ట్ మార్గం నుండి తొలగిపోయింది. నెక్స్ట్ ఏం చేశారు? ఆరవది ఏం రాసుకోలేదా? అసలు ఏం అర్థం కాలేదు. వాడి పూర్వీకుల కంటే చెడుతనం ఎక్కువ చేసి మరి దూరపడుతుంది. పూర్వీకుల కంటే ఎక్కువ పాపం చేశారండి. చివరిదేంటి? దేవతలతో నిబంధన చేసుకున్నారు, దేవుడితో చేయవలసింది పోయి దేవత. అందుకు దేవుని కోపం వస్తుంది. ఇందులో నీవు ఎందులో ఉన్నావో జాగ్రత్త. దేవుని ప్రేమకే పాత్రులు అవ్వాలి మనం, దేవుని దయకు పాత్రులు అవ్వాలి, దేవుని కృపా కటాక్షము పొందాలి తప్ప దేవుని కోపానికి ఉగ్రత కోరాలేవంటే నీ నామం తప్పించేవారు ఉండవు. జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ఎలీషా గారు వచ్చి వాక్యం మనందరిలో ఫలించినట్లు, రెండవదిగా మనందరం ఇప్పుడు ప్రభు సంస్కారం కొరకు దేవునికి మనం సమర్పణలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి ఒక్కరూ వారి హృదయపూర్వకంగా ధారాళంగా సమర్పణలు ఇచ్చినట్లు, ప్రభు సంస్కారంలో పాలుపంపులు పొందినట్లు వీటి వరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీవించండి. వాక్యం ఫలించినట్లు, సమర్పణల కొరకు, సంస్కారం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధులు వెళ్తుంది యువదేకల వేళలో మీ పాదశంకరించండి. మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుల్లో నుండి మాట్లాడారు. ఇవాళ మాకు కాక దాని ప్రకారం జీవించగలిగిన యోగ్యత ఉందండి. ఇదిగో నిప్పే పెడదు మరి నాయన వారికి ఇచ్చిన దాన్ని మీరు ఆశ్రయించండి. నా శరీరం తిని నా రక్తం మంచిది మీరు లేపుతానన్నా దీన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన మీరు నియమించిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను తప్పిస్తాను. గర్భవతుల కార్యక్రమం అదుపునంత వరకు మీ నామానికి మధ్య తెచ్చుకోండి. యేసు వారి ఘనమైన ప్రార్థన చేసి తెప్పించాలని వేడుకొచ్చున్నాం. ఒక పాట పాడుతూ ఉండగా హృదయపూర్వక సమర్పణలు చెల్లిస్తూ అదే సమయంలో ప్రభు సంస్థ ఇప్పుడు రాని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, రాలేను వాళ్ళకి తెలియజేసి ఈవినింగ్ ప్రేయర్ ఉంటారు, రమ్మని చెప్పండి. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ దిన మొదటి ఆరాధన ఘనంగా జరిగించాం. ప్రారంభం మీరు ఉన్నారు. ఇదిగో ఈ వారంలో జరగబోతున్నాను బర్త్డేలు, మ్యారేజ్ డే కార్యాలన్నీ దీవించండి. ఇదిగో రేపు దేవరపల్లిలో, ఎల్లుండు కొండపల్లి, రాత్రి పార్వతీపురంలో జరుగుతున్న మీటింగ్స్లో సహాయం చేయండి తండ్రి.
21, 22, 23 దినాలు మీటింగ్స్ కొరకు అందరినీ సిద్ధపరచండి. ఇదిగో సంఘములో ఆశీర్వాదకంగా ఈరోజు నీ దాసులు ఎలీషా గారిని మా మధ్యలో ఉంచినందుకు కృతజ్ఞతలు. సేవకురాలు కాళ్ళను కూడా స్పష్టపరిచినాయన, సంపూర్ణ ఆరోగ్యం తండ్రి. ఎందుకంటే తను కూడా రావాలనే ఆశ, ఈ పైకి ఎక్కలేని పరిస్థితి. కృప చూపించండి. 2 కుమారులను ఆశీర్వదించండి. వారు ఆ మందిరంలో వాడబడుతుండగా సహాయం చేయండి. ఇదిగో గాజువాకలో ఆరాధన ప్రారంభించడానికి ముందుగా వెళ్ళిన సంకీర్తన, సునీత, గణేష్తో మీరు ఉన్నారు. క్షేమంగా తీసుకొని వెళ్ళండి, సహాయం చేయండి. ఇదిగో మరలా సాయంకాలం 7 గంటలకి మేమందరం నీ మందిరంలో కూడుకోవడానికి మీ కృప దయచేయండి. సమయాన్ని వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా నాయన సమయం దొరికిన కొలది నీ మందిరంలోకి వచ్చి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. మీరే మహిమ పొందండి. ఇదిగో వచ్చే శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్ కొరకు అందరినీ సిద్ధపరచండి. మీరే మహిమ పొందుకొని మేలు చేయండి. సమస్త విషయాల్లో ఈ కృపా కాపుదల భద్రతను అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ దినాశీర్వాదాలతో నింపమని, మహిమ పొందమని, వచ్చిన వారందరి మీదకి నీ ఆశీర్వాదాలు పంపమని. దేవా, నీ కోపం ఎందుకు వస్తుందో విన్నాము. ప్రభువా, నీ కోపానికి మేము కారకులు కాకూడదు. నీ ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి, నీ కృపను పొందాలి, నీ దయా దాక్షిణ్యాలను పొంది నీ కొరకు సాక్షులుగా మేము వాడబడినట్లు నీ కృప దయచేసి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని, ప్రభావం పొంది మేలు చేయమని, సమస్త విషయాల్లో మీరే సహాయం చేసి కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పణ చేసుకుంటూ సాక్ష్యం చెప్తున్న నీ కుమారుడు పట్ల నాయన చాలా అద్భుతం చేశావు. టెన్షన్లు విడిపించావు. అలాగే ఇదిగో బిడ్డలందరూ హోల్ నైట్ ప్రేయర్లో సాక్ష్యాలు చెప్పడానికి వారందరినీ సిద్ధపరిచి మీరే మహిమ పొందుతారు. గాజువాకలో సంఘానికి కావాల్సిన స్థలం ఇచ్చాము. మందిరం కట్టే విషయంలో కృప చూపించమని, బలహీనంగా వచ్చిన వారందరినీ బలపరిచి రోగులైన వారిని స్వస్థపరచమని, ఈ దినం నూతనగా నీ సన్నిధికి వచ్చిన వారందరూ నీ ఆశీర్వాదాలు పంపించుకుని, దూర ప్రాంతంలో ఉన్న అభిషేక్తో మీరు ఉండండి. తన చుట్టూ నీ పరిశుద్ధ కంచెను ఉంచండి. నిన్ను నేర్చుకోవడానికి, నిన్ను గురించి తెలుసుకోవడానికి, నిన్ను చదవడానికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు కావాల్సిన సమస్తం సమకూర్చు. డిసెంబర్ 7వ తారీఖున రాబోతుండగా మార్గంలో తోడై నడిపించి గెలిచినాడు. కావాల్సిన సమస్తము మీరే సహాయం చేసినాయని పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పణ చేసుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి శోధనలోనికి తేక దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే తండ్రి. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలో పరిశుద్ధులకు ఈ దినములో కార్యాలన్నింటినీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమిస్తాను.